నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. జగన్మోహన్ రెడ్డి అభిమాని, ఆయన కోసం ఎవరినైనా లేపేస్తా అని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబును, లోకేష్ను, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను, ఆయన భార్యను, పిల్లలను పచ్చిబూతులు తిట్టిన బోరుగడ్డ అనిల్ విలపిస్తున్నాడు. ఒక మాట చెప్పాలంటే బోరున విలపిస్తున్నాడు. ఆయనకు సజ్జల లాయర్స్ని పెడతానని పార్టీ ఆఫీస్కి రమ్మన్నాడట. అంతేకాదు పార్టీ ఆఫీసులో 5 గంటలు కూర్చోబెట్టారట. పాపం అన్నం కూడా పెట్టలేదట. బయటకు వచ్చి ఎవడు నువ్వు అన్నారట. ఆయన నీకు పార్టీ ఆఫీస్కు సంబంధం లేదన్నారట. ఇంకోసారి పార్టీ ఆఫీస్కి రావద్దన్నారట సజ్జల రామకృష్ణారెడ్డి. ఇక వైసీపీ నేత కారుమూరి వెంకటరెడ్డి తనను రౌడీ షీటర్ అన్నాడని, ఎందుకు అన్నావు అని నిలదీస్తే సజ్జల నాకు చెబితేనే అన్నానని వెంకటరెడ్డి చెప్పాడని, దీంతో ఆవేదనకు గురైన బోరుగడ్డ సతీ సమేతంగా ధర్నా చేస్తున్నా అని బోరుగడ్డ అన్నాడు. కాగా కూటమి నేతలు కర్మ ఎవరిని వదిలిపెట్టదు అంటున్నారు. వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డికి మైండ్ పోయిందని జగన్ వీరాభిమాని బోరుగడ్డ అనిల్ విరుచుకుపడుతున్నారు. ఆయన జపం చేస్తేనే వైసీపీ ఆఫీసులోకి రాణిస్తారట అని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కనీసం జగనుండే తాడేపల్లి ప్యాలెస్ గేట్ లోపలకు కూడా తనను రానివ్వలేదని మండిపడ్డాడు బోరుగడ్డ. ప్యాలెస్ బయట ప్రతి కార్యకర్త కష్టాన్ని నేను మర్చిపోను అని ఉన్న జగన్ ఫ్లెక్సీ ముందే మంగళవారం మధ్యాహ్నం మండుటెండలో బోరుగడ్డ తన భార్యతో కలిసి బైఠాయించారు. జగన్ ఇంటికి వెళ్లకుండా సజ్జల తనను అడ్డుకుంటున్నాడని బోరుమన్నారు. తనపై రౌడీ షీట్ లేదని హైకోర్టు స్పష్టం చేసిన సజ్జల జగన్ పిఏ పూడి శ్రీహరి తమ చంచాలతో తనను రౌడీ షీటర్ అని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వారికిలాగా సజ్జలకు సపర్యలు చేయడం, మద్యం బాటిళ్లు తీసిపోయడం నాకు చేత కాదన్నారు బోరుగడ్డ. పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి నా ముందు బచ్చాగాడు. నేను తలుచుకుంటే సజ్జలను ఏదైనా చేయగలను. చిటికి వేస్తే సాయంత్రం కల్లా 4,000 మందిని జగన్ ఇంటి ముందే కూర్చోబెట్టగలను. అయినా పార్టీ మీద గౌరవంతో నేను నా భార్య మాత్రమే వచ్చామని చెప్పుకొచ్చారు ఆయన. ప్రతిపక్ష హోదా కూడా దక్కపోయేసరికి ఇలా కరివేపాకులా మమ్మల్ని ప్యాలెస్ గేటు బయటకు గెంటేయడం ప్రతి వైసీపీ కార్యకర్తకు, నాయకుడికి ఒక సందేశం అని చెప్పుకొచ్చారు. సజ్జల ఒకప్పుడు నువ్వు పార్టీకి చాలా బలమన్నాడు. 20 రోజుల క్రితం చల్లామధు ఫోన్ చేస్తే మంచి అడ్వకేట్ను పెట్టమన్నాను. నన్ను ఎక్కడా ఎవరూ ఆపరు. వైసీపీ రాష్ట్ర కార్యాలయమైనా పులివెందులోనైనా సరే ఇప్పుడు ఇక్కడ ఆపారు. అయినప్పటికీ పైకి పోయాను. పైన సజ్జల ఉన్నాడు, చూసి కూర్చోనమన్నాడు. 3.5 గంటల పాటు తర్వాత బయటకు వచ్చాడు. అన్నం కూడా తినలేదు. పార్టీ వాళ్ళు వస్తే అన్నం పెట్టరా అని అడిగాను. నేను తెలియనట్లుగా ఎవరు నువ్వు అన్నాడు. నేను బోరుగడ్డ అనిల్ని అని చెప్పాను. నువ్వు ఇక్కడికి రావద్దు, నీకు అడ్వకేట్లను కూడా పెట్టలేనన్నారు సజ్జల అని పూడి శ్రీహరి. సజ్జల చెబితేనే నన్ను రౌడీ షీటర్ అన్నానని కారుమూరి వెంకటరెడ్డి ఫోన్లో చెప్పాడని ఆయనతో జరిగిన సంభాషణను అనిల్ కూడా విడుదల చేశారు. ఇక నేను లండన్లో పీజీ చేశా. మా నాన్న చనిపోయాక ఇక్కడికి వచ్చి జగన్ కోసం కష్టపడ్డాను. సజ్జల అరాచకాలన్నీ జగన్కు చెప్పడమే నా లక్ష్యం. నా కుటుంబం రోడ్డున పడింది. సజ్జల నా మీద పగబట్టాడని విరుచుకుపడ్డారు బోరుగడ్డ అనిల్. దళితుడినన్న కారణంగానే సజ్జల తనను చిన్న చూపు చూస్తున్నాడని బోరుగడ్డ విలపించాడు. పార్టీలోని దళితులందరినీ ఇలానే అవమానాలకు గురి చేస్తున్నారని విమర్శించారు. జగన్ కోసం మేమంతా పనిచేశాం, కోట్లు ఖర్చు పెట్టాం. పార్టీ కోసం 10 ఏళ్లు కష్టపడ్డాను. పోలీసులు అరెస్టు చేసి చేతులకు బేడీలేసుకు తీసుకెళ్లారు. 9 నెలలు జైల్లో ఉన్నాను. సజ్జల మాత్రం ఇస్త్రీ బట్టలు వేసుకుని ఆఫీసులో కూర్చున్నాడు. ఏ రోజైనా పార్టీ జెండా పట్టుకున్నాడా? నన్ను తిట్టిన కారుమూరి వెంకటరెడ్డిని పార్టీ నుంచి వెంటనే డిస్మిస్ చేయాలి. నన్ను అవమానించినందుకు శ్రీహరి, సజ్జల బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. నేను రిపబ్లిక్ పార్టీకి రాజీనామా చేశాను. ఇప్పుడు వైసీపీలోనే ఉన్నాను. తక్షణమే సజ్జలను పార్టీ కోఆర్డినేటర్ బాధ్యత నుండి తప్పించి వేరొకరు నియమించాలని డిమాండ్ చేశాడు ఆయన. చాలాసేపు ప్యాలెస్ ఎదుట బైఠాయించిన బోరుగడ్డ ఇతర కార్యకర్తలకు కూడా తనగతే పడుతుందంటూ వెనుదిరిగారు. కాగా బోరుగడ్డకు పార్టీతో సంబంధం లేదని, అందుకే రానివ్వలేదని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. ఈ మొత్తం హైడ్రామాని ఎలా చూడాలి? ఇదే గురించి, ఈ అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి గారు మనతో అందుబాటులో ఉన్నారు జూమ్ కాల్లో. అదేవిధంగా ఎల్ఎం మోహన్ రెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి, ఆయన కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక జనసేన నేత సుంకర కృష్ణవేణి గారు కూడా జాయిన్ అవుతారు. రాజకీయ విశ్లేషకులు సుధాకర్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా మనం మేడా విజయశేఖర్ రెడ్డి గారితో మాట్లాడదాం. టీడీపీ అధికార ప్రతినిధి విజయశేఖర్ రెడ్డి గారు, నమస్తే అండి. విజయశేఖర్ రెడ్డి గారు, మీరు నమస్తే. ఎస్, నమస్తే సార్. మీరు మాట్లాడే ముందు ఒకసారి బోరుగడ్డ అనిల్ పాత వీడియో ఒకటి ప్లే అవుతుంది, చూద్దాం. పవన్ కళ్యాణ్ని, చిరంజీవిని, మొత్తం ఫ్యామిలీని నరికి అవతల పడేస్తున్నాడు. పవన్
కోసుపండుకి నా కొడుకులు ముక్కలు ముక్కలు నరికవతలు పడేది. చంద్రబాబు నాయుడు అనే ఏదో నా కొడుకు యాడున్నా, పప్పుగాడు యాడున్నా గంటలో లేపేస్తాం. సీఎం ఆర్డర్ చేయాలా? సీఎం చెప్పాడు నో వైలెన్స్, నో ఫ్రాక్షన్. ఇచ్చున్నా నేను 30 లక్షల కాలుబలం. రైట్. ఎలా చూస్తారు సార్ బోరుగడ్డ అనిల్ వ్యాఖ్యలు గతానికి ఇప్పటికి ఎలా చూస్తారు మీరు? ఏం చూడమంటారు సార్? నాకు కూర్చొని అదేదో ఆయన ప్రధానమంత్రి హోదాలో ఆయన మహా అన్నట్టు ఆడ పేరు ఒకటి పెట్టుకొని ముందు పక్క బోరుగడ్డ అనిల్ కుమార్, అతనికి ఏదైనా పదం ఉందా అండి? ఇప్పుడు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఒక మహిళతో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆయనకి ఏమైనా ఒక పదమైనా ఉందా సార్? వినపడుతుందా? ఏ పదవి లేదు. ఆయన రిపబ్లిక్ పార్టీ అధినేతను చెప్పుకుంటూ కాకపోతే జగన్మోహన్ రెడ్డి వీరాభిమాని అని చెప్పుకున్నాడు ఆయన. అప్పుడు స్ట్రక్ అయ్యారు సార్ మీరు? సార్ వినపడుతుందా? యా వినపడుతుంది, ప్లీజ్ కంటిన్యూ. నేను అడుగుతున్నా, ఆయన బోరుగడ్డ అనిల్ కుమార్ అని ఒక ముందు పక్క నేమ్ ప్లేట్ పెట్టుకొని ఒక మహిళకు, ఆ మహిళ ఎవరో తెలియదు, ఆమె అసలు యాంకరా లేదంటే ఎక్కడన్నా ఇంటర్వ్యూ చేసే ఒక టీవీ నుంచి వచ్చిన ఇంటర్వ్యూరా ఎవరో మనకు తెలియదు, ఆమెను కూర్చోబెట్టుకొని అక్కడ బోరుగడ్డ అనిల్ కుమార్ ఒక నేమ్ బోర్డు పెట్టుకొని ఆయన ఏదో ఒక హోమ్ మినిస్టరు లేదంటే సెంట్రల్ మినిస్టర్ హోదాలో ఆయన కూర్చొని ఆ మాటలు ఏంది సార్ ఇవన్నీ? దాని గురించి మనం చర్చించాల్సి వస్తుంది. దారుణమైన పరిస్థితి. ఈ రోజు అతని పరిస్థితి ఎలా ఉన్నాడు? ఆ రోజు అతను అక్కడ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూర్చున్న పరిస్థితి, ఈ రోజు అతను అక్కడ కనబడుతున్న హావభావాలు, అతని పరిస్థితి ఒకసారి చూడండి. ఇదే సార్ జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే వైసీపీ పార్టీ ఆడే వింత నాటకంలో బలిపశువులైన వ్యక్తులు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటారు సార్. అధికారం ఉందని, పెద్దల ప్రమేయం ఉందో లేకపోతే పెద్దల మద్దతు ఉందని చెప్పి లెక్కా పక్కా లేకుండా మాట్లాడితే, వెనక ముందు లేకుండా మాట్లాడితే, మంచి మర్యాద తెలియకుండా మాట్లాడితే ఏ స్థాయికి పరిస్థితులు తారుమారు అవుతాయో, ఎట్లా అయితే మనం ఏదైతే చేస్తామో వీళ్ళు చెప్తారు కదా సార్, మేము బైబిల్ చదువుతాం, మేము క్రిస్టియానిటీ ఫాలో అవుతామని. బైబిల్ ఏం చెప్పింది సార్? మీరు ఏదైతే ఇతరులకు చేస్తారో అదే మీకు తిరిగి వస్తుంది. గోల్డెన్ రూల్, ది ఫేమస్ రూల్, గోల్డెన్ రూల్ బైబిల్లో. మరి ఇలాంటి ఇన్ని చదివిన వ్యక్తులు కనీసం మనం ఏం మాట్లాడుతున్నాం, ఈ మాట మాట్లాడితే మన పరిస్థితి ఏంటి తర్వాత? ఇప్పుడు మేము కూడా సార్ తెలుగుదేశం పార్టీలో చాలా మంది మాట్లాడుతున్నాం. ఎక్కడైనా బూతులు తిడుతున్నామా? ఎక్కడైనా ఎదురు వ్యక్తుల ఫ్యామిలీ మెంబర్స్ ఇష్యూలకు లాగుతున్నామా? లేకపోతే వారి ఇంట్లో ఉన్న మహిళలను ఎప్పుడైనా మేము అన్నాన్ని మాట్లాడుతున్నామా? పద్ధతిగా మాట్లాడుతున్నాం. ఈరోజు మోహన్ రెడ్డి గారు ఉన్నారు వైసీపీకి సంబంధించి, ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారనే మాట్లాడతారు. మరి వీళ్ళు కొంతమందికి సార్ ఈ జాడ్యం ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? వీళ్ళకి ఏం పోయే కాలము నాకు అర్థమే కాదు సార్. ఈయన ఒక్కడే కాదు సార్, నా శ్రీరెడ్డి ఒక ఆవిడ ఉంది, చెన్నైలో ఉంటుంది అమ్మాయి. ఆ అమ్మాయి కూడా దారుణాధికారంగా అసలు సార్ నేనైతే వినకూడిన మాటలు వైఎస్ షర్మిలమ్మ గారిని అయితే ఘోరాతి ఘోరంగా అసలు ఎందుకు అలా మాడుతుందో ఎవరికి అర్థం కాదు. అట్లాగే అక్కడ అమెరికాలో ఎక్కడో పంచి ప్రభాకర్ ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తి కూడా అత్యంత దారుణంగా మాట్లాడతాడు. మనం ఎవరినైతే పూజిస్తున్నామో అభిమానిస్తున్నామో ఆ రాజశేఖర రెడ్డి గారి తనయ ఆమె కూతురు, ఒకవేళ ఎన్నో 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 విభేదాలు ఉండొచ్చు, ఎన్నో రాజకీయ వైరుధ్యాలు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, వేరొక పార్టీ ఉండొచ్చు, అంత మాత్రాన ఏది పడితే అది మాట్లాడతాం, ఎంత దారుణంగా మాట్లాడతాం, నీచాతినీచంగా ప్రవర్తిస్తామని ఎట్లా సార్? ఏ రకంగా వీళ్ళు మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కాదు సార్. ఈ రోజు బోరుగడ్డ అనిల్ ఏదైతే చేస్తున్నాడో ఇది డ్రామా అన్నా? ఆయన అంటాడు, నేను ఇంతకుముందు ఈ మధ్య కాలంలో నేను జగన్ గారితో మాట్లాడాను, నేను లైన్ మార్చుకో, నేను నీకు అండగా ఉంటానని చెప్పాడని ఆయనే అంటాడు. మళ్ళీ 10 రోజుల కిందట నాకు చల్లారెడ్డి ఫోన్ చేశారు, రమ్మని చెప్పారు ఆఫీస్కి అంటాడు. మరి ఆఫీస్కి రమ్మన్న వాళ్ళు నువ్వు ఎవరు మళ్ళీ ఎట్లా అంటున్నారు? ఇప్పుడు చల్లారెడ్డి ఊరికే రమ్మంట కదా, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరో చెప్తే రమ్మనింటాడు. రమ్మని తర్వాత మళ్ళీ ఈయన కనపడంగానే మీరెవరండి అని ఎట్లా సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు నాకైతే అర్థం కాదు. మేమైనా డ్రామాలా? ఎక్కడైనా సార్ దీంట్లో నిజాయితీ కనబడుతుందా మీకు? అంటే ఏంటి, పార్టీకి బోరుగడ్డ అనిల్కు సంబంధం లేదని చెప్పడానికి ఏమన్నా ఒక డ్రామా జరుగుతోందా? లేదు సజ్జల రామకృష్ణారెడ్డి
ఆ శ్రీహరి అనే వ్యక్తులు మాత్రమే ఇలా మాడిస్తున్నారు. జగన్మోహన్ చాలా అమాయకుడు, ఆయనకైతే ఏం తెలీదు, ఆయన ఎవరిని తిట్టమని చెప్పలేదు ఏ రోజు కూడా అని ఏమన్నా కహాని అడుగుతున్నారా? లేదు, కహాని అంటే నిజంగానే మీ యొక్క జగన్మోహన్ ఉద్దేశం- రెడ్డి ఇలాంటి మీరు వ్యక్తులతో దీన్ని అన్యాయం కహాని జరిగింది. అంటే మీ యొక్క ఆ ఉద్దేశం పార్టీ ఏంటి సార్? నాశనం అయిపోయింది. ఇదంతా జగన్మోహన్ సార్, రెడ్డి ఉండండి, గారు ఉండండి. చెప్పారని మీరు అంటారా? మీరు కహాని అంటే మీ ఉద్దేశం వీళ్ళు కాదు, అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని మీ భావన? సార్ నేనదే అంటున్నా సార్, జగన్మోహన్ రెడ్డి నిజంగా బోరగడ్డ అనిల్ ఒక రోజు మాట్లాడాడు. ఇదేమన్నా ఒక రోజు భాగవతమా సార్? కొన్ని సంవత్సరాలు మాట్లాడాడు బోరగడ్డ అనిల్, అవును, కొన్ని సంవత్సరాలు మాట్లాడాడు శ్రీరెడ్డి కొన్ని సంవత్సరాలు మాట్లాడింది. మంచి ప్రభాకర్ 5 ఏళ్ళు 6 ఏళ్ళ నుంచి మాట్లాడుతున్నాడు. ఏ రోజు స్టేట్మెంట్ రాకూడదండి వైఎస్ఆర్సీపీ ఆఫీస్ నుంచి? అయ్యా ఇలా మాట్లాడడం తప్పు, మహిళలను గౌరవించాలి మనం ఏ రోజు మాట్లాడకూడదు? ఏ రోజు ఇదే బోరగడ్డ అనిల్ కుమార్ కి ఏ రోజు కేసు పెట్టకూడదు? వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, లేదంటే ప్రభుత్వం, ఆ రోజున్న ప్రభుత్వము కేసు పెట్టి లోపలేదా? లేదంటే ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వలేదా? అయ్యా ఇప్పుడు మనకు సంబంధం లేని వ్యక్తి ఇలా మాట్లాడే పద్ధతి కాదు. ఇలా పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుని మాట్లాడుతున్నాడు. అట్లాగే మీరు ఇప్పుడే చూశారు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఎంత తీవ్రంగా మాట్లాడాడు. ఇలా మాట్లాడడం మన సంస్కృతి కాదు, మన పార్టీ సిద్ధాంతం కాదు. ఖచ్చితంగా ఇలా మాట్లాడి ఇంకొకసారి మీరు ఒకటి అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా శేఖర్ రెడ్డి గారు, విజయశేఖర్ రెడ్డి గారు ఒకటి వినాలి. ఫస్ట్ నుంచి కూడా వైసీపీ చెప్పేది ఆ బోరగడ్డ అనిల్ మా పార్టీ కాదు. బోరగడ్డ అనిల్ కూడా చెప్పాడు, నేను రిపబ్లిక్ పార్టీ నేతనే కానీ వైసీపీలో ఇంకా జాయిన్ కాలేదని ఆయన కూడా చెప్పాడు. కానీ నేను జగన్ గారి వైసీపీ పార్టీ సానుభూతి పరిని అన్నాడు. నేను ఒక వీడియో చూపిస్తా. ఇదే సాక్షి టీవీలో వైఎస్ఆర్సీపీ నాయకుడు బోరగడ్డ అనిల్ కుమార్ అని మాట్లాడే మాటను మీకు చూపిస్తా, పెట్టండి, దయచేసి వినండి. పెట్టండి. అప్పుడు నేనేం చెప్పాను? సార్ శ్రీరెడ్డి మాట్లాడుతున్నారు, దీంట్లో చూపిస్తా చూడండి. వినపడేది సార్, మళ్ళీ చెప్పాలనా? విన్నారు, యాంకర్ చెప్పాడు వైసీపీ నేత అని, కానీ ఇక్కడైతే నేను జాయిన్ కాలేదని. ఎవరు చెప్పారు సార్? సాక్షి టీవీలో మళ్ళా వినిపించమంటారా? సాక్షి టీవీలో వైసీపీ నాయకుడు బోరగడ్డ అనిల్ కుమార్ అన్నారు ఆఫీస్ మీద టీడీపీ ఉండాలని పెట్టాడు. వినపడిందిలేండి, అది వినపడింది. అయితే ఏదైతే ఇప్పుడు అతను ఏదైతే చెప్తున్నాడో నేను ఇంకా జాయిన్ కాలేదు, జాయిన్ అవుతానని చెప్తున్నాడు. నిన్న కూడా నేను రాజీనామా చేశాను వినపడింది, వినపడింది. సాక్షి టీవీలో యాంకర్ అన్నారు ఆ రోజు, అది ఓకే. యాంకర్ అన్నారు అంటే సాక్షి టీవీ వాళ్ళకు తెలీదా ఈయన ఏ వైసీపీ నాయకుడు కాదా అని? అంత అమాయకులు ఉన్నారా? పార్టీలో అమాయకులే, సాక్షి టీవీలో అమాయకులే, ఎవరికి ఏమీ తెలియదు. ఏ పార్టీలో ఎవరికే తెలియదు. ఇప్పుడు కూడా కొంతమంది డిబేట్ ఈ మధ్య కాలంలో నిన్న మొన్న కొంతమంది వచ్చి మాట్లాడుతున్నారు. మోహన్ రెడ్డి గారు కాదండి, వేరే వాళ్ళు ఏం మాట్లాడతారు సార్? అసలు ఆయన రిపబ్లికన్ పార్టీ, మా పార్టీకి సంబంధం లేదు, ఆయన ఎవరో మాకు తెలియదు, అందుకనే సజ్జల రాజకీయ గారు మా ఆఫీస్కి వచ్చే బయట పోమన్నారు. ఏమి కానీ సార్, ఏమి డైలాగ్ అండి? ఈ మాత్రం డ్రామాలు ఎవరికి తెలియదు సార్? నేనంటే అనుకున్నా, ఇది ఖచ్చితంగా వాడేసుకుని వదిలేసే పరిస్థితి లేదు. మేము ఇట్లాంటి వ్యక్తుల నుంచి దూరంగా పోతున్నామనే సంకేతమా? అంటే ఇలాంటి వ్యక్తుల వల్లే నష్టం కలిగింది. 151 నుంచి 11 వచ్చాయి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు పెట్టుకోవడం వల్ల, మా దగ్గరికి రానియడం వల్ల మాకు నష్టం కలుగుతుంది. కాబట్టి వీళ్ళందరికీ మేము దూరం జరుగుతున్నామని అని ప్రజలకు చెప్పదలుచుకుంటున్నారా? అతను ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడండి, ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు విజయశేఖర్ రెడ్డి గారు. ఇంకో స్టేట్మెంట్, మూడో మాట అడుగుతా సార్ లక్ష్మీనాథ్ గారు. మూడో మాట ఏంటంటే, ఇతనే వల్ల ఏమన్నా ఒక డ్రామా ప్లే చేస్తున్నాడా బోరగడ్డ అనిల్ కుమార్? ఏమన్నా ఏమంటాడు చూడండి, మా భారత మా జగనన్న, నేను జగన్ కోసం ప్రారంభిస్తా, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి దొంగనా డాష్ రకము ఈ రకంగా మాట్లాడేది. ఇది ఏ రకమైన రాజకీయం సార్ ఇది? అంటే జగనన్నగా గొప్పోడు, భారతమ్మ గొప్పది సార్, ఒక పార్టీ అత్యంత గొప్పది సార్. ఇప్పటి వరకు అయినా కనీసం ఆయన
సార్ చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎక్కడైనా ఒకసారి చెప్పాడా? చంద్రబాబు అడిగాడా సార్ నేను చేసిన తప్పు ఇలా నేను మాట్లాడకూడదు ఆ టైంలో, ఇది తప్పు జరిగిందని ఎక్కడైనా ఒక మాట మాట్లాడారు ఇంతవరకు? మరి ఇది ఏదేమైనా డ్రామా సార్. Okay, ఇప్పటికీ okay. మీ పార్టీ Right. మాట్లాడుతున్నాడు, Right, right. ఈ ఆఫీస్ మాట్లాడుతున్నాడు, కానీ సజ్జలామని మాత్రం తప్పుడు అంటున్నారు. అంటే ఎవరి మీద కొడతాలని? అంటే జగన్ రెడ్డి మంచోడు, మిగతా ఆఫీస్ లో చెప్పాలనా? అంటే జగన్ రెడ్డి నాకు ఎప్పుడు ఏం చెప్పలేదు, వీళ్ళు చెప్తే చేశారనా? అంటే మట్టి జగన్ రెడ్డి కట్టకుండా మిగతా ఖండించాలనా? ఎవరు డ్రామా చేస్తారు ఇక్కడ? రైట్. పార్టీ డ్రామా చేస్తుందా లేకపోతే బోర్గట్ అనిల్ డ్రామా చేస్తారా? మరి మోహన్ రెడ్డి గారు చెప్పాలి. రైట్, నేను మళ్ళీ మాట్లాడతాం మీతో. మనం మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. ఎలా మోహన్ రెడ్డి గారితో మీరు అందుబాటులో ఉండండి. మోహన్ రెడ్డి గారు నమస్తే సార్. లక్ష్మీనాథ్ గారు, మీకు విజయశేఖర రెడ్డి గారికి, సుధాకర్ గారికి, కృష్ణవేణి గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. చూస్తున్న వీక్షకులకు నమస్తే సార్. సార్ మీరు మాట్లాడే ముందు బోరగడ్డ అనిల్ బయట ప్లే అవుద్ది చూద్దాం. కొత్తది నిన్న మాట్లాడారు. మాది మీ అన్నకి రౌడీ షీటర్ ఓపెన్ చేశానని చెప్పి వాళ్ళని ఏ పొద్దు కూడా నన్ను ఈ పొద్దు దాకా నన్ను ఫంక్షన్కి పిలిచలా. ఎవడు అనింది రౌడీ షీటర్ అని? బయట అంటే పట్టించుకోను. కారుమూరి వెంకటరెడ్డి వాడు వాగుతాడా నా గురించి? దీని మీద కారుమూరి వెంకటరెడ్డిని ఇమ్మీడియట్గా పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలా. నాకు నా కుటుంబానికి సజ్జల రామకృష్ణారెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలా. పూడి శ్రీహరి అనేవాడు కుట్రదారుడు. విన్నారుగా మీరు? పూడి శ్రీ అనేవాడు చెప్తే మాట్లాడినా, రికార్డింగ్ ఉంది. నేను అడిగిన సజ్జల చెప్తే మాట్లాడినా అని చెప్తున్నాడు. వాళ్ళిద్దరి మీద ఇమీడియట్గా పార్టీ నుంచి బర్తరఫ్ చేస్తారా? వాళ్ళ మీద ఏం చర్య తీసుకుంటారో తీసుకోవాలా. మమ్మల్ని తిట్టాడు. 10 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడినా, 9 నెలలు జైల్లో ఉండా, 22 కేసులు పెట్టించుకున్నాం, 3rd డిగ్రీలు ఉచ్చబోయడం జరిగింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత పార్టీ ఆఫీస్కి వస్తే నేను రాజీనామా ఎందుకు చేశానంటే రిపబ్లికన్ పార్టీకి రామ్దాస్ అత్వాలే అనే వ్యక్తి కేంద్ర మంత్రి నన్ను పిలిచి ప్రెస్ మీట్ పెట్టి మాఫీ మాంగో అన్నాడు. నేను చెప్పిన ఆ రోజు భారతమ్మని తిట్టారు, నా కుటుంబం తిట్టారు, చాలా అసాసినేటెడ్గా మాట్లాడారు, వల్గర్ పోస్టులు పెట్టారు. నేను అడుగుతున్నా, భారతమ్మని తిట్టిన రోజు కారుమూరి వెంకటరెడ్డి గారు ఏమైండు? భారతమ్మని భయంకరంగా అసాసినేట్ చేసి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు కన్నతల్లి మానం గురించి మాట్లాడారు. ఎలా చూస్తారు సార్? జగన్మోహన్ రెడ్డి గారి వీరాభిమాన్ని భక్తుడిని అని చెప్పుకుంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, ఇప్పుడున్న కారుమూరి వెంకటరెడ్డి గారిని కావచ్చు, ఇద్దరిని కూడా మరి ఆయన దుర్భాషలు అట్టడం జరుగుతుంది. ఏమంటారు? ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఆ బోర్గట్ అనిల్ అనే క్యాండిడేట్ మా పార్టీకి సంబంధం లేదు. పదే విజయశేఖర రెడ్డి గారు, మీరు, వాళ్ళు, ఇంకోరు అంతా తీసుకొచ్చే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన, వైఎస్ఆర్ పార్టీ లీడరు జగన్మోహన్ రెడ్డి గారు అండి ఇలా ఇండైరెక్ట్ గా తెచ్చిచ్చినారు, సజ్జల గారు తిట్టమని చెప్పినారు. ఏది బుద్ధి పుడితే అది కలిపి దాంట్లోకి మాట్లాడించాను. ఆయన మా పార్టీకి సంబంధం లేదని ఆయన నోట్తోనే ఆయనే చెప్పినాడు. ఏదో రిపబ్లికన్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదో అని చెప్పినారు. నాకు జాతీయ లెవెల్లో పరిచయాలు ఉన్నాయన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి నేను వీరాభిమానిని అన్నాడు. దాంట్లో కాదని నేనేమి చెప్పడం లేదు. అంటే ఆయన అభిమానే కాదనేది పక్కన పెడితే, బయట ఉండే వాళ్ళు ఎవరైనా అభిమానించవచ్చు. అభిమానించిన వాళ్ళందరూ పార్టీకి సంబంధం, అభిమానించినామని చెప్పి తిట్టిన వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు తిట్టమన్నారని ఇప్పుడు శ్రీరెడ్డి ఎక్కడో తమిళనాడులో ఉంది. అంతకుముందు ఆమె కూడా ఎన్నోసార్లు అన్ని పార్టీలు తిట్టుకుంటూ వచ్చి ఇప్పుడు మా పార్టీని కూడా విమర్శలు చేస్తుంది. సరే, ఆమె విమర్శలు చేస్తుందంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు దగ్గరుండి విమర్శించమని చెప్తున్నారా? పోనీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారితో ఏ రోజన్నా కలిసి మాట్లాడి వాళ్ళు ఏదైనా ఒక్క ప్రెస్ మీట్కి వచ్చి కూర్చున్నారా? జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడిన తర్వాత ఒక పేపర్లో వచ్చిన తర్వాత మేము ఈ పార్టీలో కేడర్ ఉంది, మేము మాట్లాడుతున్నాం అని చెప్పినారా? వాళ్ళు ఎప్పుడన్నా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? ఇంకా చంద్రబాబు నాయుడు గారి దగ్గర తిట్టిన ప్రతి వ్యక్తి, మా పార్టీని తిట్టిన ప్రతి వ్యక్తి, మా నాయకులను తిట్టిన ప్రతి వ్యక్తి వాళ్ళతో బ్రహ్మాండంగా ఫోటోలు దిగినటువంటి సందర్భాలు ఉంది, వాళ్ళతో కలిసి మాట్లాడిన సందర్భాలు ఉంది, వాళ్ళ ప్రెస్ మీట్ లో మాట్లాడే సందర్భం ఉంది, వాళ్ళ పార్టీ ఆఫీసులో కూర్చొని మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఏదన్నా మాట్లాడినారంటే వాళ్ళకు వర్తిస్తుంది, కానీ మాకు ఎట్లా వర్తిస్తుంది? వాళ్ళు మాట్లాడింది మాకు ఎట్లా వర్తిస్తుంది? ఒకవేళ నేను ఇంత అభిమానం పెట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఇంత అభిమానం పెట్టుకున్నప్పుడు నా మీద 50 కేసులు పెట్టారు కూటమి ప్రభుత్వం. నేను తిట్టిన తిట్లకు నా మీద 50 కేసులు పెట్టింది. 50 కేసులు పెట్టి 9 నెలలు జైల్లో పెట్టింది. జైల్లో పెట్టిన తర్వాత నేను అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డాను. ఈ ఇబ్బందులన్నీ పడడానికి కారణం నేను తిట్టిన తిట్లే కదా, నేను తిట్టిన తిట్లు జగన్మోహన్ రెడ్డి గారి కోసమే కదా అని ఆయన అనుకుంటున్నాడు. ఆయన అనుకుంటే మాకేం సంబంధం? అది ఇప్పుడు ఆయన మేము తిట్టమని చెప్పినామా? తిట్టమని చెప్తే
ఆ విధంగా తిట్టాల్సిన అవసరం పార్టీలు ఇంతమంది ఉన్నా మేమందరూ తిట్టకూడదు, తిట్టియాలనుకుంటే మాతో తిట్టకూడదా? ఎందుకు తిట్టిస్తారు? ఎవరు తిట్టిస్తారు? ఇది జగన్మోహన్ వేరే రెడ్డి గారి పార్టీ వాళ్ళు క్యారెక్టర్ కాకుండా గురించి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తేనే నేను అన్ని చేశాను అని చెప్పి కూడా బాటిల్ మూత తీసి కూడా గో హెడ్ అని నన్ను గతంలో ప్రోత్సహించి నేను ఇప్పుడు నన్ను ఎవడన్నా అడుగుతారని అడుగుతున్నాడు ఆయన. ఇప్పుడు మీకు బాగా అవగాహన, నాకు ఎందుకంటే చిన్న వయసు కాబట్టి మీకు తెలియకపోయిండొచ్చు, నాకు ఎక్కువ తెలుసు. ఇవి తెలుగుదేశం నందిని పందిని నంది చేసి అలవాట్లు ఉన్నటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి లీడర్లు వాళ్ళ అధినేతతో పాటు అందరూ ఉన్నారు. వాళ్ళకి ఎట్లా అంటే ఇతరులను విమర్శించడానికి ఒక పనిగా పెట్టుకొని మాట్లాడిన సందర్భాలు ఆ పార్టీలో ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇందుకు జగన్మోహన్ రెడ్డి గారు, నేను చిన్నప్పటి నుండి ఆయనతో కలిసి తిరుగుతున్నా కదా, మీకు నేను ఎన్నోసార్లు చెప్పినా కదా, ఆయన చిన్నప్పటి నుండి ఆయనతో నేను తిరుగుతానని. ఇంతవరకు ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క చోట కూడా ఇంత చిన్న వల్గర్ భాష మాట్లాడమన్నట్టు కానీ మాట్లాడినని ఎంకరేజ్ చేసినట్టు కానీ ఎప్పుడు కనపడలే. మీరు అంటున్నారు పదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, పూడి శ్రీహరి గారు వాళ్ళ పైన కూడా తీసుకొస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీటింగ్ లో మాట్లాడితే ఏ ఒక్క రోజు కూడా చిన్న వరడు కూడా అసభ్యమైనటువంటి వరడు మాట్లాడాడు. ఆ మొత్తం పార్టీ కేడర్తో అందరితో మీటింగ్లు పెట్టి మాట్లాడిన సందర్భం సజ్జల రామకృష్ణారెడ్డి గారు మేము చూసినాం. మేము కూడా ఆయన మీటింగుల్లో పాల్గొన్నాం. ఏ ఒక్క రోజు కూడా ఎవరిని మీరు ఈ పని చేయండి, ఈ విధంగా తిట్టండి అని చెప్పిన సందర్భం లేకపోవడంతో పాటు మళ్ళీ విడివిడిగా ఆయనతో మీటింగ్లు అయిపోయిన తర్వాత కలిసి కూర్చుని మాట్లాడిన సందర్భాలు అందరి కార్యకర్తలకు లీడర్లకు కూడా ఉంది. కానీ ఆ రోజుల్లో కూడా మీరు ఈ విధంగా తిట్టండి, ఈ విధంగా చేయండి అని చెప్పరు తప్ప, చెప్పిన సందర్భాలు లేవు తప్ప. ఆయన ఏదైనా చెప్తే మీరు పార్టీ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళండి, ప్రజల్లోకి బాగా ఎక్కువగా తీసుకెళ్ళండి, మనం బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన కార్యక్రమాలు ఉన్నాయి, వాటిని ప్రజలకు తీసుకుపోయి చెప్తే చాలు. మనం దీన్ని చెప్పలేకపోవడం వల్లనే మనం ఈ విధంగా ఇబ్బందులు పడి మన పార్టీ వెనుకబడింది. మనకు సంబంధించినటువంటి వాళ్ళు వ్యతిరేకులుగా ఉన్నటువంటి వ్యక్తులు బ్రహ్మాండమైనటువంటి వల్గర్ భాషతో వస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి మనం ప్రజల్లోకి తీసుకుపోయి కొద్దిసేపు ఉండబ్బా, నువ్వు మాట్లాడలేదు కదా, ఇంకా టైం ఉంది కదా. అవును మాట్లాడుతున్నారు ఎవరుందని మళ్ళీ ఒక పాయింట్ వచ్చా మళ్ళీ అన్నా నేనేమంటానంటే మీకే క్వశ్చన్. ఇప్పుడు మీరేమన్నారు మాకు సంబంధం అంటారు కదా, మరి 10 రోజుల ముందర చెల్లా మధుసూదన్ రెడ్డి పార్టీ ఆఫీస్కి రా అని ఎందుకు చెప్పాడు? ఎందుకు పిలిపించి మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ లో ఎందుకు మాట్లాడారు? ఏమవసరం? ఇంత దారుణంగా మాట్లాడే వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ ఎలా మాట్లాడతారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే సజ్జల రామకృష్ణ గారు మాట్లాడతారు? మీరైనా ఎవరో ఒకరు ఒక రాష్ట్రాధికార ప్రతినిధి అయినా అయ్యా ఇలా మాట్లాడడం తప్పని ఏ రోజు ఎందుకు ఖండించలేదు అని. ఇప్పుడు మీరు అంటున్నారు ఆయన మాట్లాడింది అంత నిజమైన కూడా మీరు ఎందుకు అంటున్నారు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు రమ్మన్నారు, చల్లా మధుసూదన్ రెడ్డి గారు రమ్మన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినారు. ఇవన్నీ ఆయన మాట్లాడింది అంతా మీరే నిజమని మీరే సర్టిఫికేట్ ఇచ్చేట్లవుతుంది కాదు కదా. ఇప్పుడు మా పార్టీ నుండి మేము పిలిపించింటే మా పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు చల్లా మధుసూదన్ రెడ్డి కూడా పార్టీలో ఒక ఇంపార్టెంట్ పర్సన్, పార్టీ ఆఫీస్ లో ఒక మెయిన్ క్యాండిడేట్లలో ఆయన కూడా ఒకడు ఉన్నప్పుడు ఆయన కూడా పిలిపించినాడంటే కారణం అయితే ఉంటుంది. మరి కారణం ఉన్నప్పుడు ఆయన అయితే చెప్తాడు కదా మేము పిలిపించినామని. ఈయన వచ్చి రోడ్డు మీద ధర్నా చేస్తున్నాడంటే మరి ఆయన పిలిపించినోడైతే చెప్పేవాడే కదా. ఎందుకు అనవసరంగా మనంతట మనమే ఆయన పిలిచినాడని, ఏం చెప్పినాడని, ఆయన చెప్పించినాడని మనమే అనుకుంటే ఎట్లా అవుతుంది? మోహన్ గారు నిన్నటి నుంచి ఇది 6వ 7వ డిబేట్ నేను చూడంగా అతని మీద ఇంత డిబేట్ ఎందుకు చేయిస్తారు? ఎందుకు చల్లా మధుసూదన్ రెడ్డి బయటకు వచ్చి అయ్యా మేమేం పిలవలేదు, మాకేం సంబంధం లేదు ఒక మాట ఎందుకు చెప్పడు? ఒక పేపర్ స్టేట్మెంట్ ఎందుకు ఇడు? ప్రెస్ మీట్ వద్దులే, ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. అంటే ఇక్కడ విజయశేఖర్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారిని ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే నేననే కాదు, సరే సార్ ఆయన అయితే ఆయన పార్టీ కాదు ఓకే, గతంలో ఇదే శ్రీరెడ్డి మీద కావచ్చు, ఇదే బోరుగడ్డ అనిల్ మీద కావచ్చు, ఇలా బూతులు తిట్టిన వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. ప్రతిపక్ష నేతగా అప్పట్లో ఉన్న చంద్రబాబు నాయుడు కావచ్చు, పెద్దవాళ్ళ మీద ఇలా దారుణంగా మాట్లాడినప్పుడు ఎందుకు అతని మీద యాక్షన్ తీసుకోలేదు గత ప్రభుత్వం? మీకు ఎంతో కొంత దీనిపైన అవగాహన ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు బట్టి, గతంలో పరిస్థితులు బట్టి. ఇప్పుడు ఎవరైనా కంప్లైంట్ చేసి కేసు కడతారా? కంప్లైంట్ చేయకుండా కేసు కడతారా? కంప్లైంట్ చేసిన తర్వాతనే కదా. కంప్లైంట్ చేయకుండానే కేసు కట్టరు కదా. ఆల్రెడీ ఇంతకుముందు బోరుగడ్డ అనిల్ పైన మా పార్టీలో ఉన్నప్పుడు కూడా కేసు జరిగింది, మా అధికారంలో ఉన్నప్పుడు. మీకు ఆ విషయం తెలుసునే లేదు, కేసు కట్టడమేమో. కానీ వాళ్ళు ఏదైనా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తో పాటు కంప్లైంట్ చేస్తే చేస్తారు. ఇప్పుడు మా పార్టీలో అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేసినారు, వాళ్ళ ఇంట్లో బండ్లు పాల్గొట్టారు, ఆడోళ్ళని తిట్టారు, మొగోళ్ళని తిట్టారు, రాత్రి తెల్లవారుజు చేశారు. మరి కేసు కట్టి ఎమ్మెల్యేను కేంద్ర మంత్రిని అరెస్ట్ చేయలేదే. అక్కడ జోరికి రమేష్ గారి ఇంటి మీద
మీడియాలో అందరూ చూడంగానే పైకి ఊరలేసి కేకలేసి రాళ్ళు కొట్టి చేస్తారు. మరి వాళ్ళ మీద ఎవరి మీద కేసు పెట్టలేదే. అదే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడులు చేసినారు, కొట్టారు, వాళ్ళ అమ్మ ఉన్నది ఏడిపించినారు, అన్ని రకాలు చేసినారు. మరి వాళ్ళ మీద కేసు కట్టలేదే. అదే విధంగా జిల్లా రాష్ట్రంలో ప్రతి నాయకుడి మీద, జిల్లాకు ఒక నాయకుడి మీద, మా ప్రకాష్ రెడ్డి మీద తొడలు కొట్టి మీసాలు దిగి కొట్టొచ్చామని చెప్పి బాగా ఛాలెంజ్ చేసినారు. మరి వీళ్ళ మీద కేసులు కట్టలేదే. కాదయ్యా, సంబంధం లేనటువంటి కంటే మేము కేసులు కట్టుకుంటా పోవాలంటారు, సంబంధం ఉండేందుకు వాళ్ళు కేసులు కట్టలేదని చెప్తారు. ఇప్పుడు ఆటవిక రాజ్యం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ లో. ఈ ఆటవిక రాజ్యంలో వీళ్ళు పట్టపగలు ఉండబ్బా చెప్పు ఉండదు. నేను మాట్లాడలేకపోతే మీరు అడిగేటప్పుడు టైం ఇస్తానులే, తొందరపడతా నోట్ చేసుకుని మాట్లాడుతున్నారు. ఎవరు వద్దలేదు కదా. ఇప్పుడు మీరు ఇన్ని అరాచకాలు చేస్తున్నప్పుడు, మీరు ఇంతమందిని మట్టలు చేయడము, ఇంతమందిని రేపులు చేయడము, ఇంతమందిని దౌర్జన్యం చేయడము, ఇంతమంది భూములు లాక్కోవడము, ఇంతమంది ఇళ్ల మీద దాడులు చేయడము, ఇంతమందికి ఇన్ని జరిగినా కూడా మీరు కేసులు కట్టనప్పుడు, మాకు సంబంధం లేనటువంటి వ్యక్తులు సోషల్ మీడియాలోనో ఏడో ఈడో ఫిర్యాదు చేసినారంటనో, లేక మీ మీద విమర్శలు చేసినారంటేనో, వాళ్ళనో ఇతర రాష్ట్రాల్లో ఉన్నా కూడా ఈడ్చకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్టేషన్లు తిప్పేటప్పుడు వాళ్ళు కూడా కొందరు భయపడిపోయి మీకు సరెండర్ అయిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది ఇందులో భాగమే. ఒకవేళ శ్రీరెడ్డి కావచ్చు, లేక బోరిగడ్డ అనిల్ కావచ్చు, లేక మాకు మొన్నటిదాకా మాకు కూడా కొందరు పని చేస్తాండి, మీరు చేసే అరాచకాలను భయపడిపోయి వాళ్ళు పని చేయకుండా మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా మేము తటస్థంగా ఉన్నామంటున్నారు. ఒక ఆయన అనలిస్ట్ గా వచ్చాడు, పాషానా మా పార్టీ కేఎస్ ప్రసాద్ గారు కూడా మేము రాము. ఎందుకంటే వస్తే ఎక్కడ మా మీద కేసులు పెడతారో, ఎక్కడ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారో, ఈ ఇబ్బందులు, ఈ కష్టాలు, ఈ నష్టాలు అవసరమా? మేమేదో ప్రజలకు ఏదైనా సేవ చేయాలనుకున్నామో, మా నుండి ఏదైనా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనుకున్నామో, ఆ మంచి మెసేజ్ ఇవ్వాలనుకుంటే మాలాంటి వాళ్ళని కూడా తెలంగాణలో ఉంటే ఈడ్చుకొచ్చి జైల్లో పెట్టే పరిస్థితి ఉంది. అదే కదా మా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏదో ఒక విశ్లేషణలో భాగంగా ఒక మాట అంటే ఆయన మీద కేసులు పెట్టడంతో పాటు వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ పిల్లలను, వాళ్ళను టార్చర్ పెట్టే విధంగా మెసేజ్లు పెట్టే కార్యక్రమం చేయడంతో పాటు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయడంతో పాటు, మీరు చేసిన తప్పులను కూడా దొంగసారే కలుస్తారు, మా దగ్గర రమేష్ మీద కేసులు పెడతారు, మీరు ఇక్కడ రేపులు చేస్తారు, మా వాళ్ళ మీద కేసులు పెడతారు, మీరు అక్కడ మటలు చేస్తారు, మా వాళ్ళ మీద కేసులు పెడతారు. ఇంత దారుణమైనటువంటి పరిపాలన జరుగుతుంది కదా. ఈ పరిపాలనలో 3 పార్టీల నాయకులు ఉన్నారు. ఒక నాయకుడు కాకపోతే ఒక నాయకుడన్నా ఇది తప్పు అని చెప్పే పరిస్థితుల్లో లేరు కదా. వీళ్ళు తప్పు అని చెప్పకపోవడంతో పాటు మరింత ఎంకరేజ్ చేస్తారు. సాయి కృష్ణ అనే క్యాండిడేట్ ను కాల్చి చంపితే బూడిది కూడా ఇమ్మని వాళ్ళమ్మ నోరు కొట్టుకుంటే ఆ బూడిది ఇచ్చే పరిస్థితి లేరు. ఒకరేమో భుజాన్ని చేసి ఓదార్చారు, ఇంకొకరేమో ఏమంటారు, ఒక రౌడీ షీటర్ను కాల్చక ఏం చేస్తారు, ముద్దు పెట్టుకుంటారు అంటారు. ఈ విధమైనటువంటి పరిపాలన ఆంధ్రప్రదేశ్ లో సాగుతుంది కాబట్టి మంచి వ్యక్తులు కూడా భయపడిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి మిమ్మల్ని చూసి భయపడిపోయే పరిస్థితి వస్తుంది. బోరుగడ్డ అనిల్ మాట్లాడిన మాటలు ఎలా అంటారు? అసలు బోరుగడ్డ అనిల్ క్యారెక్టర్ మీరు ఏం చెప్తారు? మీరు బోరుగడ్డ అనిల్ గురించి మాట్లాడండి. ఇప్పుడు నేను ముక్కుసూటిగా చెప్పాలంటే, బోరుగడ్డ అనిల్ కు పార్టీకి సంబంధం లేనప్పుడు, బోరుగడ్డ అనిల్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానిగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు విపరీతమైనటువంటి వల్గర్ భాషలతో పాటు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు మాట్లాడినప్పుడు, ఇది అంతా వీళ్ళే చేయిస్తున్నారనే కోపంతో ఒకవేళ ఒక అభిమానిగా చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, లోకేష్ గారిని తిట్టారు. తిట్టింది అయితే తప్పు, దాంట్లో 100% మేము ఏకీభవించాం. ఎందుకంటే అలాంటి భాష కాదు. ఆవేదన మాకు ఉంటుంది, కోపం ఉంటుంది, కష్టం ఉంటుంది, ఉంటే ఈ విధమైనటువంటి భాషలు కాదు కదా. ఆ భాష మాట్లాడడం వల్ల తప్పు చేసినాడు, ఆ తప్పు చేయడం వల్ల జైలుకు పోయినాడు. ఆ జైలుకు పోవడం దాదాపు వీళ్ళు ఇష్టం వచ్చిన వీళ్ళకు ఉన్నంత కసంతను అతని మీద ప్రయోగించి అతన్ని రకరకాలుగా చిత్రహింసలు పెట్టి అతనికి ఫుడ్ తింటే కూడా తీసుకుపోయి కొట్టించిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆవేదనలో భాగంలో అతను హింసించారని మీకు ఎలా తెలుసు? కనిపెట్టాలంటే సీసీ కెమెరా పెట్టి చూపించారా? బోరుగడ్డ మాట్లాడింది ఎలా నిజమని అడిగిన మీరు, బోరుగడ్డ అనిల్ చెప్పిన ఇది నిజమని మీరు ఎలా నమ్ముతారు? బోరుగడ్డ చెప్పినారు, నేను నమ్మినాను, నేను చెప్పలే. ఆయన స్టేషన్ లో ఉంటే బయటికి తీసుకొచ్చేటప్పుడు చూసినాం. ఆయన ఒక చోట స్టేషన్ లో కూర్చొని పోలీసులు ఫోన్ చేస్తే ఉండబ్బా వాళ్ళని సస్పెండ్ చేసింది చూసినాం. రకరకాల కార్యక్రమాలు కళ్ళ ముందర కనిపిస్తున్నాయి కదా. ఈ కళ్ళ ముందర కనిపించే సాక్ష్యాలను పట్టేనే మాట్లాడుతున్నా తప్ప, బోరుగడ్డ అనిల్ గారు నాకు చెప్పినారు, నేను ఆయన గురించి మాట్లాడుతున్నా, ఆయన చెప్పింటేనే నేను మీకు చెప్తున్నాననిలా. అలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి రాష్ట్రంలో ఒకవేళ ఎవరైనా తప్పులు చేస్తే ఈ విధమే
తప్పులు చేయడం కాదు, ఏదైనా మీరు తప్పు చేసినప్పుడు క్వశ్చన్ చేస్తే ఈ విధమైనటువంటి పనిష్మెంట్లు ఉంటాయేమో. మురళీకృష్ణ కావచ్చు, వంశీ గారు కావచ్చు, రకరకాల వ్యక్తులు రకరకాలుగా హింసించినారు కదా. ఈ హింసించాలు అందరి మీద ప్రయోగాలు చేస్తున్నారు. 3 పార్టీలలో ఒక్కరు కాకపోతే ఒక్కరన్నా ఇది తప్పు అని చెప్పే పరిస్థితి లేదు కూటమిలో. కేంద్రం నుండి రాష్ట్రం వరకు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు అరాచకమైనటువంటి పాలన సాగిస్తున్నారు. ఈ జంగిల్ రాజ్యంలో అడ్డుపడితే తినిపోతారేమో. ఈ తినిపోయే వాళ్ళ జోలికి పోయేదానికన్నా కొద్ది కాలం తటస్థంగా ఉంటే తర్వాత మళ్ళీ రోజులు మారుతాయి. రోజులు మారిన తర్వాత వీళ్ళకి చూపించడం సినిమా చూపించే వాళ్ళు చూపిస్తారు. అప్పుడు మనం మళ్ళీ వాస్తవాలు ఏదో మాట్లాడదామనే ఆలోచనలో మేధావులంతా కూడా తటస్థమైపోతున్నారు. మేధావులంతా తటస్థంగా ఉన్నటువంటి వ్యక్తులంతా అసలు మాట్లాడే పరిస్థితి లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ఒక్క ఛానల్లో కూడా ఏ ఒక్కరైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి కానీ, ఆ ఛానల్లో కానీ లేకుండా చేసే పరిస్థితి కానీ వస్తుంది. వీళ్ళకు భజన చేసే ఛానల్ కానీ, వీళ్ళకి భజన చేసే అనలిస్టులు కానీ, వీళ్ళకి భజన చేసే ప్రతినిధులు కానీ ఉంటే తప్ప ఆంధ్రప్రదేశ్ లో ఎవరు ఉండే పరిస్థితి లేని పరిస్థితి కల్పిస్తున్నారు. సార్ ఒక లాస్ట్ క్వశ్చన్ మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ కు మీకు సంబంధం లేకపోతే ఒకటి మీ ఆఫీస్ ముందు కూర్చొని సజ్జల రామకృష్ణ గారిని అంతా దారుణంగా మారుతుంటే మీరు ఎందుకు సైలెంట్ ఉంటారు? రెండోది, కారుమూరి వెంకటరెడ్డికి ఫోన్ చేస్తే ఆయన ఏం చెప్పారు? కారుమూరి వెంకటరెడ్డి ఆ ఫోన్ లో అంటే అదే నిజమైతే మళ్ళీ మీరు దాని కూడా పత్రం అంటే నేనేం చేశాను. అదే నిజమైతే పూడి శ్రీహరి అట్లాగే సజ్జల రామకృష్ణ గారు మాకు ఆర్డర్ ఇచ్చారు, మీ గురించి ఇలా మాట్లాడమన్నారు కాబట్టి ఏదైనా ఉన్నాను వాళ్ళతో మాట్లాడని చెప్పారు. అది వినిపించండి. అప్పుడు ఏదో చెప్పారు కదా, సాక్షి టీవీలో వచ్చింది, సాక్షి ప్రతినిధి చెప్పినారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అన్నారు. అది వినిపించండి. ఒకవేళ దానికి ఆన్సర్ ఉంటే చెప్తాం. సరే బా, మీరు అన్నట్టు కారుమూరి వెంకటరెడ్డికి ఫోన్ చేస్తుంటే వెంకటరెడ్డి నన్ను సాక్షిలో మాట్లాడమన్నారు. ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడమంటే నేను చెప్పినాను రౌడీ షీటర్ అన్నాను అనేది ఉంటే చూపించు. ఒకవేళ అది కూడా ఉందేమో చూద్దాము. ఇప్పుడు ఏదో చెప్పిన లేని కథం తీసుకొచ్చి ఉన్నట్టు చూపించారు కదా. సాక్షి టీవీలో ఒక యాంకరు బోరుగడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అన్నారని ఒకటి చూపించారు కదా. అట్లా చూపించండి సార్, చూపించండి చూద్దాం. ఎందుకయ్యా మీకు ఇక్కడ జనంలో పలచన అయిపోయినారు, జనంలో విలువ తగ్గిపోయింది, జనం మిమ్మల్ని పట్టించుకోలే, మీ పరిస్థితి దారుణంగా ఉంది. ఈ పరిస్థితుల్లో మీరు ఏదో విధంగా రాష్ట్రంలో రాజకీయాలు చేయాలనే ఉద్దేశంలో భాగంగానే రాజకీయాలు చేస్తున్నారు. మీరు కేవలం రాజకీయాలు చేయాలని ఆలోచనలో చేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనలో మీరు పనిచేయాలి. మనకు వచ్చిన బయటలో ఆయన మాట్లాడింది దానిలో అది కట్ అయ్యి వచ్చింది. అది లేదు, అది ఉంటే ఇప్పుడే ప్లే చేసేవాడు నేను. ఒక్కరు బట్టి 4 ఉన్నారనా. లక్ష్మీనాథ్ గారు ఎంతో కొంత మీకు, ఇంకా మీరు ముగ్గురు, వాళ్ళ ముగ్గురు. మా సోదరుడు సుధాకర్ గారు కూడా ఒక స్పెషల్ ప్రైవేట్ ఒక వీడియోలు పెడతాంటాడు, చూసినా నేను కూడా. ఆయన కూడా ఏదో ఒకటి మీకు సపోర్ట్ చేస్తాంటది. ఎంత దారుణంగా తయారైతే ఎట్లా రాష్ట్రం ఎక్కడ పోవాలబ్బా? కొంచెం చూడండి, ఆలోచన చేయండి. రాష్ట్రంలో మంచి వాళ్ళనే వాళ్ళు లేకుండా చేసే పరిస్థితిని కల్పించవద్దని కోరుకుంటున్నా. ఇప్పుడు మీకైనా నాకైనా శాశ్వతంగా మంచి అనేది కావాలి, చెడు అనేది కాదు. శాశ్వతంగా మంచిని ప్రోత్సహిద్దాం, మంచిని ఎంకరేజ్ చేద్దాం, చెడును తగ్గించామని ఆలోచన చేయండి. మీరు ఇప్పుడు చెప్పింది అక్షరాల సత్యం. మీరు గత 5 ఏళ్లలో కూడా ఇది ఫాలో అయ్యి ఉంటే మీ పరిస్థితి బాగుండేది కదా సార్. నిజంగానే బోరుగడ్డ అనిల్ 100% జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేనటువంటి విషయాలే జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి విషయాలు కాదు ఇవి. మీరు ఎవరో చేసినటువంటి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టడం తప్పు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీకి కార్యకర్త అనుకోండి, నేను మాట్లాడతలేదు సార్. నేనేమంటానంటే ఇంత దారుణంగా ప్రతిపక్ష నేతని, పలుకుబడి ఉన్నవాళ్ళని, ప్రజాభిమానం ఉన్నవాళ్ళని తిడితే ఆ టైంలో నేనున్నా కూడా అరే ఏంట్రా బయటికి తోసేయండి, ముందు జైలు వేయండి అని జగన్మోహన్ రెడ్డి వీళ్ళని కంట్రోల్ చేసి ఉంటే ఆయనకి ఇంకా వాల్యూ పెరిగి నేను అనేది అది. నేను చెప్పింది ఆన్సర్ చెప్తా. ఒక్క నిమిషం ఆన్సర్ చెప్తా, మళ్ళీ మీరే మాట్లాడుకోండి. వద్దన్ను నేను చూసి మీరు చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు చెప్పినా నా దగ్గర సెల్లు ఉండదు, నేను టీవీ చూడను. ఒకవేళ ఆయన దృష్టి వరకు ఇది పోయిందని మనం ఎందుకు అనుకోవాలా? అదే అందులో మనం కూడా దాని అనవసరంగా ఆయన మీద రుద్దాలనే ఆలోచన కదా. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో శేఖర్ రెడ్డి గారు నువ్వు కూడా
శేఖర్ రెడ్డి వైసీపీలో నువ్వు ఉన్నావు, జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన అనేది తెలుసు. ఈ రోజు తెలుగుదేశంలో పోయిన తర్వాత చెప్పక తప్పదని చెప్తున్నావు తప్ప వైసీపీలో నువ్వు కూడా ఉన్నావు బా. నీకు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఏందనేది బ్రహ్మాండంగా తెలుసు. కానీ మీరు ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆయన విమర్శించకపోతే ఆయన పార్టీ ఆఫీసులో కూడా రానిదని మీకు తెలుసు కాబట్టి మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు ఆ పార్టీలో ఉన్నారు, నేను చూసినాను. ఇంకో ఇద్దరున్నారు సార్. నేను జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి తిరిగినటువంటి వ్యక్తిగా ఇంతవరకు నాకు ఏ రోజైనా నువ్వు ఈ పని చేయని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సందర్భాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఒక్కరోజు కూడా చెప్పిన సందర్భాలు లేవు. ఆయన రాజకీయాలకి రాకమునుపు నుండి ఆయనతో నేను కలిసి పనిచేసి తిరిగినాను కాబట్టి ఆయన ఏ ఒక్క రోజు కూడా నువ్వు ఈ పని చేయి ఆ పని చేయి అని చెప్పిన సందర్భం లేదు. మంచి చేసే చెప్పిన సందర్భం తప్ప ఏ ఒక్క రోజు లక్ష్మీనారాయణ గారు అడుగుతున్నా, గొప్ప గొప్ప గుణాలన్నీ మీకు చూపిస్తారా, బయట పెడతారా? మాట్లాడినప్పుడు ఆయనలో గొప్ప గొప్ప గుణాలని మీకు తెలుస్తాయా? మీరు మాట్లాడేదానికి మాట్లాడుకుంటా పోతారు. భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారికి దీటున్నటువంటి మంచి మనస్తత్వం ఉన్నటువంటి నాయకులు ఎత్తుకున్నా కూడా ఒకరిద్దరు తప్ప అందరూ అలాంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిత్వం. కాసేపు ఆగండి దయచేసి. శంకర కృష్ణవేణి గారు జాయిన్ అయ్యారు, జనసేన నేత, ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు, ఏఎన్ఎన్ వీక్షకులకు మరియు ప్యానెల్ ఉన్నటువంటి ఇతర సభ్యులందరికీ నమస్కారం. వైసీపీ నేత కానీ కార్యకర్త కానీ రిపబ్లిక్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని, వైసీపీకి ఏమాత్రం సంబంధం లేని కార్యకర్త కూడా కానీ బోరుగడ్డ అనిల్ నిన్న వినిపించారు. ఆయన వైసీపీ పార్టీకి సంబంధం లేని వ్యక్తి, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి నన్ను దారుణంగా మోసం చేశాడని చెప్పి ఆయన నిన్న మాట్లాడిన విధానాన్ని మీరు ఎలా చూస్తారు? ఆయన వైసీపీ కార్యకర్త కాకపోయింటే కనుక ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని తప్పుపట్టాల్సినటువంటి అవసరం ఏముందండి? ఇక్కడే మనకు అర్థమైపోతూ ఉంది కదా. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏ స్క్రిప్ట్ అయితే ఇచ్చేవాళ్ళో అదే స్క్రిప్ట్ ని వెళ్ళి చదివేవాళ్ళు. చదవడం అంటే తిట్టడం, అంటే యాక్ట్ చేయడం, ఏ రకంగా బూతులు తిట్టాలి, ఏ రకంగా ఎదుటి వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడాలి, ప్రతిపక్ష నేతల్ని నోరెత్తనివ్వకుండా ఏ రకంగా వ్యక్తిత్వ హననం చేయాలి అన్నదానికి ఒక కర్తా కర్మ క్రియగా బోరుగడ్డ అనిల్ గారిని ఉపయోగించుకున్నారండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. నిజంగా అరెస్ట్ చెయ్యాలి అంటే కనుక ఇక్కడ బోరుగడ్డ అనిల్ అనేటువంటి వ్యక్తిని ఆ వ్యక్తి ఏ రకంగా మాట్లాడాడు, మా అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద కావచ్చు, వీళ్ళందరి మీద, అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద కానీ, భువనేశ్వరం మీద కానీ, అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు భార్య బిడ్డల మీద కూడా ఏ రకంగా మాట్లాడారు, చిన్న పిల్లలైనటువంటి ఆడపిల్లల మీద కూడా ఏ రకంగా మాట్లాడారు, ప్రజలందరూ ఎవరు మర్చిపోలేదండి. ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు బోరుగడ్డ అనిల్ అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీని వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నప్పుడు నువ్వు మాట్లాడుతున్నది తప్పు, సభ్య సమాజంలో ఇది కరెక్ట్ కాదు అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కంట్రోల్ చేయలేదండి? ఆ రోజు అధికార మతంతో నువ్వు ఇష్టం వచ్చినట్లు తిట్టని ఇంకా స్క్రిప్ట్ పంపించడం. సజ్జల గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా స్క్రిప్ట్ వచ్చేది. ఆ స్క్రిప్ట్ కొంతమంది నాయకులు, కొంచెం విలువలు కలిగినటువంటి నాయకులు మాట్లాడకుండా ఆగిపోతే ఆ స్క్రిప్ట్ మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏ రకంగా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ప్రెస్ మీట్లు గమనించవచ్చు. పాత పెట్టినటువంటి ప్రెస్ మీట్లు కూడా ఇక్కడ దాశరథి రాజా గారి లాంటి వ్యక్తులకి కూడా స్క్రిప్ట్ ఎలా చదువుకుంటూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉండేది. చాలా ట్రోల్ అయ్యేవారు వాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా మరీ అంత దారుణంగా ఎప్పుడు మాట్లాడేటువంటి పరిస్థితి ఉండేది కాదు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా. కానీ ఆయన మాట్లాడుతున్నప్పుడు ఒక మెగా ఫ్యామిలీ అభిమానులుగా ఉన్నటువంటి వ్యక్తులే వాళ్ళు. ఇలా స్క్రిప్ట్లు చూసి తిడుతూ ఉండేవారండి. అప్పుడు ట్రోల్ అవుతూ ఉండేవారు. అంటే సజ్జల గారే దీనికి కర్త కర్మ క్రియగా పనిచేశారు కాబట్టి ఇవాళ 22 కేసుల్లో బోరుగడ్డ అనిల్ గారు సార్ ఇంత మందితో తిట్టించినటువంటి సజ్జల గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. ఎందుకంటే మీరు విధానపరంగా ప్రశ్నించండి. నిజంగా పార్టీలు తప్పు చేస్తుంటే కనుక ఆయా అధినేతలను ఎవరినైనా ఇవాళ ప్రభుత్వంలోనే ప్రశ్నించండి, తప్పులేదు. ఇచ్చేటువంటి రైట్ ఎవరికి చేస్తారు వీళ్ళకి సత్య సమాజంలో. అబద్ధం చెప్పి ఉండొచ్చు కదా, బోరుగడ్డ అనిల్ చెప్పిన దాన్ని బట్టే మీరు ఎలా క్యాల్కులేట్ చేస్తారు? బోరుగడ్డ అనిలే కాదు సార్, బోరు మన్నటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
సజ్జనా గారే స్క్రిప్ట్ పంపిస్తారా, ఆ స్క్రిప్ట్ మేము తిట్టము మేము ఇలాంటి మాట్లాడము అంటే వాళ్ళని వెనక పెట్టేది మంత్రి కృష్ణవేణి గారు ఏదన్నా కూడా మీ దగ్గర ఆధారాలు ఉంటే మాట్లాడాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బాగా మాట్లాడతారు, కానీ ఆయన మాట్లాడిన ప్రతి మంచి మాటని కూడా త్రివిక్రమ్ గారు స్క్రిప్ట్ రాసి ఇస్తారని రకరకాలుగా బయట కూడా మాట్లాడతారు. వాస్తవం అది కాదు కదా, పవన్ కళ్యాణ్ గారే మాట్లాడతారు కదా. బయట మీ దగ్గర ఆధారం ఉన్నది ఏదైనా చెప్పండి. ఇవాళ బోరిగడ్డ అనిల్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆల్రెడీ ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు కూడా తెర మీదకి వస్తారండి, కంగారు పడకల్లా. వాళ్ళ అంతటా వాళ్ళే చెప్తారు, వాళ్ళే వచ్చి చెప్పేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి సకల శాఖ మంత్రిగా ఏ రకంగా పనిచేశాడు, ప్రతి దాని మీద ఆధిపత్యం ఏ రకంగా సంపాదించడం మీద అందరికీ తెలుస్తారు. అది ఎవరు కూడా చెప్పక్కర్లే. ఆల్రెడీ వాళ్ళ నాయకులే ఒక్కొక్కరుగా బయటకు ఇవాళ బోరిగడ్డ అనిల్ వచ్చాడు, రేపు పొద్దున్న శ్రీరెడ్డి వస్తుంది, రేపు పొద్దున్న చాలా మంది వచ్చి చెప్తారు. చాలా మంది మాకు స్క్రిప్ట్ ఇచ్చారా, స్క్రిప్ట్ ప్రకారమే మేము మాట్లాడాము అని ఒకే ఒక మాట. అంతే, ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ చెప్పలేదా, మేము ఒక స్క్రిప్ట్ వస్తుందా స్క్రిప్ట్ ప్రకారం చెప్పారు. రామ్ గోపాల్ వర్మ లాంటి చెప్తే అది చెప్పినటువంటి పరిస్థితి. ఇంకా ఎవరు రావాలి? మోహన్ రెడ్డి గారు ఏదో అడుగుతారు. మోహన్ రెడ్డి ఆయన ఏంటంటే లక్ష్మీనాథ్ గారు నాకు ఒక్క అవకాశం అండి, ఎందుకంటే వాళ్ళు మాట్లాడేప్పుడల్లా అవకాశం ఇచ్చినారు కదా, ఒక్క అవకాశం ఏంటి మళ్ళీ మాట్లాడతారు. ఇప్పుడు కృష్ణవేణి గారు అంటున్నారు కదా ఏమని, ఒక్క నిమిషం కృష్ణవేణి గారు ఏమంటున్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్క్రిప్ట్ ఇస్తున్నారు అని కృష్ణవేణి గారు అంటున్నారు కదా. మరి ప్రతిరోజు నేను మీడియాకు రోజుకు 2-3 ఛానళ్లకు పోతున్నాను. నేను ఒక నియోజకవర్గం పరిశీలకుడుగా ఉన్నాను, రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను. మరి నాకు ఒక్క రోజు కూడా ఎందుకు? అవు పార్టీకి సంబంధించినటువంటి మాటలే కదా నేను మాట్లాడాల్సింది కూడా. మా ఇంటికి సంబంధించి, మా కుటుంబానికి సంబంధించి, మా ఊరికి సంబంధించి నేను రాను కదా, పార్టీ కార్యక్రమాలే కదా నేను మాట్లాడాను. మరి ఆ స్క్రిప్ట్ మాకు ఇరా, మరి అదేదో తిట్టాల్సింది. ఒకవేళ తిట్టేదైతే ఆయన తిట్టచ్చు కదా. ఏం మాట్లాడుతున్నారు తల్లి, ఇష్టం వచ్చినట్టు సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద నిందలేసి తప్పించుకున్నాం ఆలోచన. ఏ బీసీ అని కేటగిరీలో విభజించి, ఏ అంటే అధికార ప్రతినిధుల్లో ఉండి, బి అంటే నార్మల్, సి కేటగిరీలో ఉన్న వాళ్ళని అంటే సైనికులు 3 అంచెల విధానంలో, అలాంటి వాళ్ళు వాళ్ళొక విధానం అవ్వచ్చు కదా. ప్రతి స్క్రిప్ట్ కదా. నేను పార్టీ ఆఫీస్ కు వారానికి ఒకసారి పోతా, నెలకు 3-4 సార్లు పోతా. పోయిన ప్రతిసారి సజ్జల గారితో కూర్చొని మాట్లాడే వస్తా. మరి ఒక్క రోజున నాకు కూడా ఇది తప్పు ఇది ఒప్పు ఇట్లా మాట్లాడిన సరిగా మాట్లాడలేదనే ఇంకోటి చెప్పొచ్చు కదా. మీరు తిడుతుంటారు చూడు, అదే అది చెప్తాను. సేమ్ టైమ్ లో మీరు చెప్పినట్టు మరి 2వ కేటగిరీ 3వ కేటగిరీ ఉంటే వాళ్ళని కలచకపోతే ఇంకా వాళ్ళకి ఎవరి ద్వారా మీ ద్వారా పంపించారా, లేక కృష్ణవేణి గారి ద్వారా పంపించారా? వాళ్ళకి ఇచ్చిన బొమ్మ మా వాళ్ళని తిట్టమని చెప్పు, తిట్టిన తర్వాత మాకు డ్యామేజ్ జరుగుతుంది, డ్యామేజ్ జరిగినాక మీకు అధికారంలోకి వస్తారు, మీరు అధికారం రావడానికి మా వాళ్ళు ఉపయోగపడతారని ఏమన్నా కృష్ణవేణి గారు శేఖర్ రెడ్డి గారి ద్వారా ఇచ్చి మా వాళ్ళకి ఎవరు మిమ్మల్ని తిడతారు చూడు, శ్రీరెడ్డి గారు లేక బోరిగడ్డ అనిల్ గారు, ఆ విధంగా చేస్తారా? అయ్యా మీరు దగ్గర కూర్చొని ఆ కిరాప్ కార్తీకి, సీమరాజాకు, స్వాతి రెడ్డికి, ఇతర దేశాల్లో మా పేర్లు పెట్టుకొని ఫేస్బుక్ లో అకౌంట్లు పెట్టి మమ్మల్ని తిట్టించేదానికి, మేము తిట్టట్టు మిమ్మల్ని తిట్టించుకోవడానికి, లేక మీరు తిట్టేది మమ్మల్ని తిట్టించుకోవడానికి మీ ఇష్టం వచ్చినట్టు ప్లాన్లు, ఐడియాలు, ఆలోచనలు తెలిసినటువంటి పెద్ద మనుషులు సార్. మీలో అన్ని పరిణితి చెందినటువంటి విద్యలు మీలో ఉన్నాయి, మాకు ఆ విద్యలు లేవు కాబట్టి. మా మోహన్ రెడ్డి అన్నగారికి మాత్రం బాగా గౌరవం ఉంది, ఎందుకంటే కిరాక్ ఆర్పి అన్నారు, ఇంకో పేర్లు కానీ మాట్లాడారు, కానీ బోలిగడ్డ అనిల్ గారు అని మాట్లాడుతున్నారు. మీ గౌరవం బాగా ఉంది. గ్రేట్. మీరు రైట్ కృష్ణవేణి గారు మాట్లాడండి. మేము సమాధానం చెప్పాలి కదండి. డిబేట్ అంతా వాళ్ళకే, 5 నిమిషాలు 10 నిమిషాలు ఎక్స్టెండ్ చేద్దాం. మాట్లాడండి, మీరు మాట్లాడండి. కాదండి, రాష్ట్రం మీదకి దండయాత్రకు వస్తుంది జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఏమీ తప్పులు లేకపోయినా సరే, కానీ ఈయన కూడా మేము నలుగురు ఉన్నామని చెప్తారు. ఈయన మొత్తం ఒక దండయాత్ర మా మీద, మేము ఏమైనా మాట్లాడితే చాలు ప్రతిదానికి అడ్డుకొట్టు మాట్లాడుతూ ఉంటారండి. సార్ ఇంకో విషయం కూడా చెప్తాను, వీళ్ళు మాట్లాడేది కూడా చూసుకుంటే కనుక ఎప్పుడు కూడా బూతులు తిట్టేటువంటి వ్యక్తులు ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారో వాళ్ళు అగ్రస్థానంలో ఉంటారు. రోజాని చూసుకోవచ్చు, కొడాలి నానిని చూసుకోవచ్చు, పేరు నానిని చూసుకోవచ్చు, అలాగే
అమ్మటి రాంబాబు గారిని చూసుకోవచ్చు, బోర్గడ్డ అనేది చూసుకోవచ్చు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఫోకస్ మీ అధినేత కూతురు మాట్లాడతారు కదా తల్లి, మీ అధినేత మాట్లాడతాడు, మీ నేతల దగ్గర ఉండే నేతలు మాట్లాడతారు, మీ ఎమ్మెల్యేలు కూతురు మాట్లాడతారు, మీ ఎమ్మెల్యేలు కడుపులు తెచ్చారు కదా, వేరే వాళ్ళు ఎందుకు? చూసుకుంటే అందరినీ కూడా ప్రోత్సహించినటువంటి వ్యక్తి. అంటే సజ్జల గారు స్క్రిప్ట్ ఎవరైనా ఏం చేస్తారు, ఇప్పుడు అన్నాడు ఎందుకు ఇలా ఉండిపోయారు సార్, ఇంటికి ఎందుకు మంచి రూపాయలు రాలేదు, ఎందుకంటే ఈయన తింటారు, ఈయన బూతులు మాట్లాడితే సబ్జెక్ట్ మీద మాట్లాడతారు, లేకపోతే కొంచెం ఆ విషయం మీద డైవర్ట్ అవ్వడానికి మాట్లాడతారు తప్ప ఆయన ఎప్పుడు నేను డిబేట్ లో చూసినప్పుడు ఎప్పుడు కూడా అంత అసభ్యకరంగా మాట్లాడినటువంటి విషయం ఎప్పుడూ లేదు. అలాంటి వాళ్ళకి ఇవ్వరు సార్, ఎందుకంటే అక్కడ వైసీపీలో మెయిన్ ప్రధానమైనటువంటి అర్హతే ఎదుటి వ్యక్తుల్ని, ఎదుటి పార్టీ అధినేతల్ని బూతులు తిట్టడం, అసభ్యకరంగా మాట్లాడడం, అసభ్యకరంగా చిత్రీకరించి ప్రపంచానికి చూపించడమే జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళకి ప్రధాన ఎజెండా, ప్రధానటువంటి అర్హతలుగా భావిస్తారు. కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి వ్యక్తులు చూసుకొస్తారు, వీళ్ళ పార్టీలో అగ్రస్థానంలో ఉంటారు. అగ్రస్థానంలో మంత్రి పదవులు అనుభవించారు. రోజారెడ్డి గారిని కూడా చూడొచ్చు. అంటే మిగతా మహిళలకు ఎందుకు రాలేదు అవకాశాలంటే రావు, ఎందుకంటే రోజారెడ్డి మాట్లాడినంత బూతులు ఎవరో మాట్లాడరు కాబట్టి, అమ్మటి రాంబాబు మాట్లాడినటువంటి మాటలు ఎవరు మాట్లాడరు కాబట్టి. అంటే ప్రతి విషయంలోనే సార్ పదే వీళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళ బోర్గడ్డ అనిల్ లాంటి జీవితం ఒక దళిత సమాజ వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా, రాజకీయాల్లో ఇంకా మంచి భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి, కానీ దాని వైఎస్ఆర్సీపీ పార్టీ మిస్గైడ్ చేసి ఏ రకంగా అతన్ని కేసులు పాలు చేసింది అన్నది కూడా వైసీపీలో ఉన్నటువంటి కార్యకర్తలు చాలా మంది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోలేకపోతే రేపు పొద్దున భవిష్యత్తు ఏ రకంగా మారిపోద్ది అన్నది కూడా దీన్ని ఒకసారి వీళ్ళందరూ కూడా గమనించాలి సార్. సజ్జల గారు స్క్రిప్ట్ ఇస్తారు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం లేకపోతే సజ్జల గారు సీఎం అన్నది కూడా ఒక చర్చ జరిగేది ఆ రోజు. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సీనియర్లాగా ఈ మాజీ సకల శాఖ మంత్రి పనిచేసినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు ప్రజలందరూ చూశారు కాబట్టి బోరిగడ్డ అనిల్ గారు లాంటి వ్యక్తి రోడ్డు ఎక్కినప్పటికీ కూడా ఈ రోజు ఎవరు ప్రజల నుంచి సపోర్ట్ రాలేదు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నుంచి సపోర్ట్ రాలేదు. ఎందుకు రాలేదంటే రేపొద్దున ఎవరు అతీతంగా ఒక కార్యకర్తకి న్యాయ సహాయాన్ని ఏర్పాటు చేయలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రేపొద్దున్న ఒక యాప్ పెట్టేశారు, మీరు రప్ప అని నరుక్కుని వచ్చండి, లేకపోతే రప్ప అని మాట్లాడుకుని వచ్చండి, ఎలా పడితే ఎడా పడే తిట్టేయండి, తిట్టేసిన తర్వాత వచ్చింది రిజిస్టర్ అయిపోండి, నేను కాపాడేస్తాను, గాల్లో వచ్చి కాపాడేస్తానంటే ఎవరు నమ్మేటువంటి పరిస్థితి లేదు సార్. దానికి నిదర్శనం ఏంటంటే చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు నరుకుతా అంటే చూస్తూ ఉండాలా, మీ వాళ్ళు ఎమ్మెల్యేలే రేపులు చేస్తా అంటే చూస్తూ ఉండండి, మీ వాళ్ళు ఎమ్మెల్యేల రాత్రిలో జేసీబీలు తీసిపోయి ఇల్లు కూల్చంటే చూస్తూ ఉండండి, మీ వాళ్ళు ఎమ్మెల్యేలే వచ్చి ఇళ్ళ కాడికి వచ్చి ఛాలెంజ్ చేసి మీసాలు దిగి తొడలు కొడుతుంటే చూస్తూ ఉండండి. మేము ఒక రాజకీయ పార్టీ కాదు, మా పార్టీలో ఉన్నటువంటి లీడర్లు కాదు, మా వాళ్ళు మనుషులు కాదు, మీరు మాత్రమే మనుషులు, మీరు ఆంధ్రప్రదేశ్ లో మీరు మాత్రమే ప్రజాసేవ చేయడానికి వచ్చారు. 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీ నాయకుడు గెలవలేమని చెప్పి నాయకుని పట్టుకున్నారు, మీ నాయకుడు ఆ నాయకుడు ఇద్దరు గెలవలేమని మళ్ళీ ఢిల్లీ పోయి ఎవరికాల్లో పట్టుకొచ్చుకున్నారు, అక్కడ పట్టుకుని ఇక్కడ పోటీ చేయించి మీరు గెలిచినారు కాబట్టి మీరు జనాలు మిమ్మల్ని దగ్గరికి రాణిస్తున్నారు, జనాలు మమ్మల్ని దగ్గర రానిలే కదమ్మా. మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచన చేయాలమ్మా. మనం ఇన్ని డిఎస్సీలో మొన్న ఉన్నటువంటి అభ్యర్థులు కూడా న్యాయ సహాయం ఏర్పాటు చేస్తారని వాళ్ళ కేసులు ఏమన్నటువంటి పరిస్థితి. ఒక కార్యకర్తను పట్టించుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిరుద్యోగులుగా ఉన్నటువంటి యువత భవిష్యత్తును కూడా నాశనం చేయడానికి పూనుకున్నాడు అంటే కనుక రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ముందుకెళ్తూ ఉంటాడు. ఈ రోజు బోరిగడ్డ అనేటువంటి వ్యక్తి బోరును బోర్డు పట్టుకుని అక్కడ ఏడవలసిన అవసరమే ఉంది సార్, అంత బాధపడాల్సినటువంటి అవసరమే ఉంది. ఒక దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఒక దళిత కేసులు పెట్టించి వాళ్ళు జైల్లో ఉంటే నడి రోడ్డు మీద వదిలేసాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చెమ్మ చూపుందో దళితుల మీద కూడా మనం అర్థం చేసుకోవచ్చు. వచ్చినట్లు మాట్లాడేటువంటి పరిస్థితి. రైట్ మళ్ళీ ఇస్తాను, మీరు కంక్లూడ్ చేద్దరు కానీ. ఎస్, మనతో రాజకీయ విశ్లేషకులు సుధాకర్ గారు ఉన్నారు. సుధాకర్ గారు నమస్తే. నమస్తే అండి. సుధాకర్ గారు, బోరుగడ్డ అనిల్ తను
పార్టీలో జాయిన్ అవబోతున్నానని చెప్పారు. ఇప్పుడైతే జాయిన్ కాలేదు, ఇప్పుడు వరకు కాలేదని చెప్పారు. వైసీపీ వాళ్ళు కూడా గతం నుంచి అదే చెప్తున్నారు, మా పార్టీ వ్యక్తి కాదు అని చెప్తున్నారు. ఎందుకు వైసీపీకి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. అదే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి వాడుకుని గతంలో మంచినీళ్ళు బాటిల్ మూత కూడా తీసిచ్చిన తను ఎవడు నువ్వు అని చెప్పి మాట్లాడిన మాట అతనికి మతిపోయిందా, మైండ్ పోయిందా అనుకున్నానని చెప్పి అతను మాట్లాడడాన్ని మీరు ఎలా చూస్తారు? ముందుగా ఆ ప్యానల్ సభ్యులకు అలాగే మీకు వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ఇందాక వైసీపీ అధికార ప్రతినిధి గారు నా వీడియోలు కూడా చూస్తున్నానని చెప్పారు, ధన్యవాదాలు. నేను ప్రతి వీడియో కూడా ఆధారాలు ప్లే చేసి వీడియో చేస్తాను. ఒకవేళ అందులో ఏదన్నా తప్పు ఉంటే ఇది మీరు మాట్లాడింది తప్పు అని నేను చెప్పొచ్చు, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు, నేను దాన్ని తీసుకుంటాను. నెక్స్ట్ పోతే ఇప్పుడు బోరుగడ్డ అనిల్ విషయానికి వస్తే, బోరుగడ్డ అనిల్ జైలు శిక్ష అనేది ఆయన స్వయంకృత అపరాధం. ఆయన ఏ పార్టీలో ఉన్నాడు ఏ పార్టీలో లేడు అనేది పక్కన పెడితే ఆయన మాట్లాడిన మాటలకు అరెస్ట్ అవ్వడానికి 100% అర్హుడు, దాన్ని ఎవరు కాదనలేరు. కాకపోతే ఆయన తిట్టింది ఎప్పుడంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తిట్టాడు కాబట్టి అప్పుడే అరెస్ట్ చేస్తుంటే వీళ్ళు ఇప్పుడు చెప్తున్నటువంటి మాకు మా పార్టీకి సంబంధం లేదనే మాటకు వాల్యూ ఉండేది. కాకపోతే అప్పట్లో కేసులు పెట్టారు, మీరు మాట్లాడతారు కానీ లాస్ట్ లో మాట్లాడతారు కానీ కేసులు పెట్టారు కానీ అరెస్ట్ చేయలా. ఇప్పుడు 9 నెలలు జైలు శిక్ష ఇప్పుడు మాట్లాడిన దానికి ఇచ్చింది కాదు, వైసీపీ హయాంలో మాట్లాడినటువంటి బూతులకు వేసినటువంటి శిక్షే. రెండోది, ఇకపోతే ఆయన పార్టీ కార్యకర్త కాదా అనేది డిసైడ్ చేసుకోవాల్సింది వాళ్ళ పార్టీ నేతలు. కాకపోతే గతంలో వాళ్ళు ఇదే బోరుగడ్డ అనిల్ అరెస్ట్ జరిగినప్పుడు అక్రమ అరెస్ట్ అని చెప్పి పాపం వైసీపీ సోషల్ మీడియా వాళ్ళే నెత్తినేసుకున్నారు. ఒకవేళ వాళ్ళకి సంబంధం లేని వ్యక్తి అయి ఉంటే వాళ్ళు నెత్తినేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. రెండోది, ఇందాక అన్నారు మా పార్టీలో కాని వాళ్ళని మేమెందుకు సపోర్ట్ చేస్తాం, మేమెందుకు లీగల్ సపోర్ట్ చేయాలని చెప్పి ఏదో అన్నారు. కానీ మరి ఇటీవల లీగల్ సపోర్ట్ చేసినటువంటి ప్రశ్నారావణ్ కూడా వాళ్ళ పార్టీ కాదు. ప్రశ్నారావణ్కి ఆల్రెడీ జడా శ్రావణ్ గారు లీగల్ సహాయం చేస్తుంటే మీ అవసరం లేదని చెప్పి పొన్నగోరు సుధాకర్ రెడ్డి గారు వెళ్ళి సహాయం చేశారు. మరి ఆయన ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి అభిమానిని కూడా ప్రశ్నారావణ్ ఎక్కడా చెప్పలా. ఇప్పుడైతే బోరుగడ్డ అనిల్ కనీసం జగన్మోహన్ రెడ్డి అభిమాని అన్న చెప్పాడు, కనీసం అభిమాని అన్నందుకైనా లీగల్ సపోర్ట్ చేస్తే బాగుండేది. ఇకపోతే ఇప్పుడు మనం ఆయన బోరుగడ్డ అనిల్ గారు మాట్లాడిన మాటలకు మనం కాదు సమాధానం చెప్పాల్సింది, ఇద్దరు వ్యక్తులు సమాధానం చెప్పాలి. ఒకటి సజ్జల రామకృష్ణ గారు అన్న సమాధానం చెప్పాలి, లేదా కారుమూరి వెంకటరెడ్డి గారు అన్న సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఆయన విమర్శలు చేసింది వాళ్ళిద్దరి మీదే. ఒకవేళ నిజంగానే నేను పార్టీకి పిలవలేదు, ఆ వ్యక్తిని నేను అవమానించలేదు, లేదా 4 గంటలు నేను కూర్చోబెట్టలేదు అని ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ద్వారా అదంతా ఆయన చెప్పిందంతా రాజకీయ స్వప్రయోజనాల కోసం చెప్పాడు తప్ప అలాంటిది ఏమీ జరగలేదని చెప్పొచ్చు. ఇంకా ప్రజలు నమ్మట్లేదు అనుకుంటే వాళ్ళ పార్టీ ఆఫీస్ లో CCTV రికార్డు ఉంటుంది. ఆయన ఎన్ని గంటలకు లోనికి వచ్చాడు, ఎన్ని గంటలకు సజ్జల గారిని కలిశాడు అనేది అందులో కూడా కనపడద్ది. మీరు అదైనా విడుదల చేసి చెప్పొచ్చు. ఇకపోతే కారుమూరి వెంకటరెడ్డి గారు ఇందాక కొద్దిసేపటి క్రితం, నేను మొత్తం అయితే చూడలేదు కానీ కొద్దిసేపటి క్రితం ఆయన ఎక్కడో మాట్లాడుతుంటే విన్నాను. ఆయన మా పార్టీ కాదు కాబట్టి నేను పార్టీ కాదన్నాను, ఉన్నదే చెప్పాను తప్ప అందులో తప్పేమీ లేదని. అంటే ఆయన మాట్లాడిన మాట వాస్తవం, తిట్టిన మాట వాస్తవం ఒప్పుకున్నాడు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు తిట్టిచ్చారని ఆయన అయితే చెప్పలేదు. కానీ నేను ఆ రోజు అన్నమాట వాస్తవం అని చెప్పి కారుమూరి వెంకటరెడ్డి గారు ఒప్పుకున్నారు. అయితే నిన్న వీడియోలో కారుమూరి వెంకటరెడ్డి గారు చివరిలో ఒక మాట అన్నారు, మిగతాది అంతా పక్కన పెట్టి మీరు మా పార్టీ అయితే సజ్జల రామకృష్ణారెడ్డితో గాని పుడి శ్రీహరితో గాని ఒక మాట చెప్పించండి, నేను మిమ్మల్ని ఎందుకు తిడతాను అని చెప్పి ఆయన ఒక చివరిలో ఒక మాట అన్నాడు. అంటే మరి నిజంగానే సజ్జల రామకృష్ణారెడ్డి గారు పుడి శ్రీహరి గారు ఆయనతో మాట్లాడేసమని తిట్టమన్నారా, లేదా ఈయన ఫోన్ చేశాడు కాబట్టి ఏం చెప్పాలో తెలియక వాళ్ళ మీద నెట్టేశాడు అనేది అది వాళ్ళ పార్టీ తెచ్చుకోవాల్సినటువంటి అభిప్రాయం. రెండోది ఏంటంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కోటరీగా ఇప్పుడు సరే ఈ వ్యక్తి పార్టీ కాదు, విజయసాయి రెడ్డి గారు వైసీపీ పార్టీ నుంచి వెళ్ళిన వ్యక్తే కదా. ఆయన చేసిన మొదటి విమర్శ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఒక కోటరీ ఉంది, ఆ కోటరీ నుంచి బయటకు రావాలి. పోనీ ఎవరు ఆ కోటరీ? వైసీపీ పార్టీ అంతర్గత విషయమే అయ్యి ఉండొచ్చు. కాకపోతే ఒక పార్టీలో ఉన్నప్పుడు, పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నప్పుడు, విజయసాయి రెడ్డి గారు నిన్నగాక మొన్నటి వరకు వాళ్ళ పార్టీ నేతే కదా, ఆయన చెప్పిన మాట ఇప్పుడు నేనేమనుకుంటానంటే ఈయన చెప్పాడు అనుకుంటా. ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి అని పేరు చెప్పలేదు, బహుశా కృష్ణారెడ్డి అని పేరు చెప్పాడని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే కోటరీ ఉందనే విషయం విజయసాయి రెడ్డి చెప్పాడు. నెంబర్ 2 గా ఉన్నట్టు విజయసాయి రెడ్డి వైసీపీ పార్టీ నుంచి వెళ్ళిపోతారని ఎవరైనా ఊహించారండి? వాళ్ళ పార్టీలో జగన్మోహన్ రెడ్డి అయినా ఏ రోజైనా ఊహించుంటారా? ఈ రోజు ఆయన బయటకు వెళ్ళాడు, సరే అది ఎందుకు వెళ్ళాడు అనేది వ్యక్తిగత, అది వేరే విషయం. ఆయన ఎప్పుడు విమర్శించలేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కోటరీ నుంచి బయటకు రావాలని చెప్పిన మాట వాస్తవం కదా. ఈ రోజు ఏం చెప్పేది అదే. విజయసాయి రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి 3 సంవత్సరాల నుంచి నన్ను జగన్మోహన్ రెడ్డిని కలవనవ్వట్లేదు అంటే కోటరీగా ఆయనే ఉన్నాడనేది ఈయన చెప్తున్నటువంటి మాట. ఇకపోతే అంటే వైసీపీ పార్టీలో సాధారణంగా ఒక ఇది ఉందండి, అంటే అవసరానికి వాడుకుని తర్వాత మాకు సంబంధం లేదని చెప్పడం వాళ్ళ పార్టీకి ఒక అలవాటు. నేను దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా.
గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల మీద విమర్శలు చేసింది వైసీపీ మా సోషల్ మీడియా. పార్టీకి అలవాటు వాళ్ళ పార్టీకి అలవాట్లేదంట. కాదు, మీరు అనలిస్ట్ ఎట్లా చెప్పాలా? వాళ్ళు ఎలక్షన్ వరకు వాడుకుని ఎలక్షన్ అప్పుడు టికెట్ ఇవ్వకుండా ఎగరగొట్టి 50 కోట్లు ఇచ్చిన వాళ్ళకి టికెట్ ఇచ్చినారు. వాళ్ళు మరి వాడుకున్నట్ట మేము పార్టీని నమ్ముకొని పనిచేసిన వాళ్ళందరికీ పార్టీలు ఏడు కాకుండా ఇంకో ప్రాంతానికి ఇచ్చిన వాళ్ళు మేము ఎగరగొట్టట. ఇదే అనలిస్ట్ అంటే ఇట్లా నా విశ్లేషణ చేసేది. మాట్లాడాలి కానీ మీరు వాళ్ళు వాడుకొని ఇచ్చి పెట్టేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడుకొని ఇచ్చి పెట్టే అలవాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా టీడీపీకే ఉండేది, జనసేనక వైఎస్ఆర్ పార్టీకే. మీరు పార్టీలలో మీరు ఆగితే నేను సమాధానం చెప్తా. ఎవరు విడిచిపెట్టారో మీరు ఎవరు విడిచిపెట్టారో నేను సమాధానం చెప్తా. మాట్లాడండి. మాట్లాడిన తర్వాత తప్పైతే రైట్ మీరు గతంలో వైసీపీ సోషల్ మీడియా న్యాయమూర్తుల మీద విమర్శలు చేసి కేసు సిబిఐకి ఇస్తే మీ తరపు లాయరు ఏం చెప్పాడండి కోర్టులో? ఆ విమర్శలు చేసిన వాళ్ళకి మాకు సంబంధం లేదని చెప్పాడా లేదా? మరి ఈ రోజు మా పార్టీకి సంబంధం లేదు, అతను నేను రిపబ్లికన్ పార్టీకి గౌరవాధ్యక్షుడని వ్యక్తిని తెచ్చి ఇప్పుడే రాష్ట్రంలో ఇలాంటి వాళ్ళంతా తప్పు ఇది ఒప్పు అని చెప్పేసి మీద దృష్టి పెట్టిండే వాళ్ళు. మీరు డైవర్ట్ చేయొద్దు. బోరుగట్ట అనిల్కి మీకు సంబంధం లేదు, రైట్? ఐ అగ్రీ. కృష్ణారావునికి మీకు సంబంధం ఉందా? లీగల్ సహాయం పొన్నగోలు సుధాకర్ రెడ్డి నిష్కాసంగా తీసుకుపోయినారు. కృష్ణారావుని మీరు చెప్పిన మాట మాట్లాడాడు. మగ సాయి కృష్ణకు మాకు సంబంధం ఉందా? సాయి కృష్ణ వాళ్ళ తల్లి బూడిదిమ్మంటే ఇకపోతే చూస్తూ ఊరు కూర్చోవాలన్నా? ఈ రాష్ట్రంలో మన పార్టీ కదా, ఈ రాష్ట్రంలో చూస్తూ ఊరుకుంటారా? మీరు మానవతా దృక్పథంతో ఇంత మందికి సహాయం అందిస్తే బోరుగడ్డ అనిల్ కూడా లీగల్ సహాయం అందించవచ్చు కదా, తప్పే ఉంది అందులో? బోరుగడ్డానికి లీగల్ సహాయం అందించవచ్చు కదా. అతను ఒక లాయర్ అబ్బా, మీకు తెలిసినో లేదో, అతను కూడా ఆల్ ఇండియా లెవెల్లో చేసుకోగలడు. మేమేంది ఆయనకి అందించేది, మీకేంది మేమందించేది? ఏమి చేతకాని వాళ్ళకు, ఇబ్బంది పెట్టే వాళ్ళకు, రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి సంబంధం లేదు, ఆయనకి మేము లీగల్ సహాయం ఇచ్చేది. ప్లీజ్ కంక్లూడ్ చేయండి విజయశేఖర్ రెడ్డి గారు. విజయశేఖర్ రెడ్డి గారు మ్యూట్లో ఉన్నారు, చూడండి. మీరు అన్మ్యూట్ చేయండి సార్. బోరుగడ్డ అనిల్ కుమారు మీ ఆఫీస్ ఎందుకు వచ్చారండి? నన్ను రౌడీ షీటర్ అని తిడుతున్నారని ఒకటి. రెండోది, నాకు లీగల్ సహాయం కావాలని రెండో మాట. ఇప్పుడు ఆయనకు ఆల్ ఇండియా లెవెల్లో ఫేమసా, లేకపోతే ఆల్ ఇండియా లెవెల్లో రకరకాల మినిస్టర్లు క్లోజ్, అది కాదు. అయ్యా, నేను మీకోసం కష్టపడ్డా, మీకోసం అమ్మని తిట్టా, ఈ రోజు మీరు నాకు లీగల్ సహాయం అందించండి అని అడగడానికి వచ్చాడు. మీ దగ్గర ఉన్నారు కదా పెద్ద పెద్ద హీరోలంతా, పొన్నగోలు సుధాకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, రకరకాల గొప్ప గొప్ప ఫేమస్ లాయర్లందరూ ఉన్నారు. నిరంజన్ రెడ్డి, అదే అంటే ఇప్పుడు ఆయన అడిగాడు కదా సుధాకర్ గారు, ప్రశ్న రావాలని సపోర్ట్ చేస్తాడు, రకరకాల వ్యక్తులు సపోర్ట్ చేస్తాడు. మీరు ఇష్టం వచ్చినట్టు ఉపా చట్టాలు, రౌడీ షీటర్లు, మీ బుద్ధి పుట్టినట్టు మీరు చేసిన తప్పులు చూపించినటువంటి వ్యక్తులపైన మీరు దేశద్రోహం చట్టాలు పెడితే చూసుకోవాలా? ఏం మాట్లాడుతున్నారు శేఖర్ రెడ్డి గారు? మరి ఇంత దారుణంగా మాట్లాడితే రాష్ట్రంలో శాశ్వతంగా మీరు అధికారం ఉంటుంది అనుకోవద్దు. తెచ్చుకోండి. శాశ్వతంగా మేము ఉంటాము. ఎంతమంది మేము ఎన్ని తప్పులు చేసినా ఎవరు పట్టించుకునే లేరు, మేము ఎంత అక్రమాలు చేసినా ఎవరు పట్టించుకునే లేరు.
మేము గ్రామ స్థాయి కనీస అభిమానం లేదు. కోర్టులో కానీ ఇచ్చినా కూడా మమ్మల్ని అడిగే వాళ్ళు లేరు. మాకు సంబంధం లేదు. కేసులు పెట్టాము, ప్రజల సొమ్ము ప్రజలకు అందిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టాము. అది మా గొప్పతనం అని మీరు 30 seconds అనుకుంటున్నారు. మీకు ఇస్తాను, ఆయన చెప్పేస్తారు, ఆయన చెప్పదలుచుకుంది. విజయశేఖర్ రెడ్డి గారు చివరిగా చెప్పండి, ఏం చెప్తారు మీరు? ఆయన ఆడ ఊరుకుంటాడు, మళ్ళీ అడ్డం వచ్చలే బా ఆయన కాదు చూసినా సార్, కదా, అప్పటి నుండి ఇప్పుడు నెక్స్ట్ మీరే దాంట్లో అడ్డం వస్తూనే ఉంటాడు. నేను ఫ్రీ ఇచ్చి పెట్టాను, అనుకున్నారా? మీరు ఇస్తే నాకు 30 నిమిషాలు అని గోరుగడ్డ అనిల్ కుమార్ దృష్టాంతం ఏదైతే ఉందో దీన్ని చూసి మిగతా వాళ్ళంతా నేర్చుకోవాలి. రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ప్రజలను వాడుకొని వదిలేస్తాడు 2019 నుంచి 24 జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు అనిల్ మాట్లాడింది తప్పని నేను ఒప్పుకుంటా. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే అంతకన్నా దిగ్గజారి మాట్లాడాడు లోకేష్. అంతకన్నా దిగ్గజారి మాట్లాడాడు 50 సంవత్సరాల అనుభవం మీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. అంతకన్నా దిగ్గజారి మాట్లాడారు మిమ్మల్ని అధికారంలోకి తెచ్చినటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు. మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసిన కళ్యాణ్ గారు అంతకన్నా దిగ్గజారి మాట్లాడారు వేదికల మీద. నీతులు చెప్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంటుంది రాజశేఖర రెడ్డి గారు. దయ్యాలు వేదాలు చెప్తే ఎట్లుంటాయో అట్లుంది మీరు మాకు నీతులు చెప్పేది. నీతులు చెప్పాల్సిందే. నీతులు చెప్పే అర్హత ఎప్పుడు రామారావు గారి మీద ఎప్పుడు ఇచ్చినారో, రామారావు గారి మీద ఎప్పుడు మీరు రాతలు రాయించినారో, రామారావు గారి మీద శ్రీలోకులని మీరు ఎప్పుడు రాతలు రాయించినారో అప్పుడు మీరు అర్హతపోయినారు. ఆంధ్రప్రదేశ్ లో నీతులు చెప్పడానికి మీకు అర్హత లేదు. కాబట్టి ఇద్దరు అభిప్రాయం అర్థమైంది. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. సార్, బోరుగడ్డ అనిల్ జీవితాన్ని చూసి ఇక మాత్రం వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కార్యకర్తలు రప్పరప్పం తిరిగేటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వెనక తగ్గేటువంటి అవకాశం ఉంటది. కాబట్టి పదే పదే దాన్ని బోరుగడ్డ అనిల్దే తప్పు, పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీది తప్పు లేదనేటువంటి విధానంతో వీళ్ళు ఒక కార్యకర్తల్లో కూడా తప్పుడు సంకేతం తీసుకువెళ్తున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని సెక్యూరిటీ ప్లేస్ లో పెట్టడం కోసం ఓన్లీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీదే నెపాన్ని ఇచ్చేటువంటి పరిస్థితిని కూడా ఇది ఆడుతున్నటువంటి మైండ్ గేమ్ గానే కనిపిస్తుంది తప్ప పూర్తిగా కార్యకర్తలకి వైఎస్ఆర్సీపీ పార్టీలో భద్రత అనేది లేదు, అది తొడబడింది అన్నది క్లియర్ గా అర్థమవుతుంది. వీళ్ళని శ్రీరెడ్డి దగ్గర నుంచి చూసుకుంటే బోర్గడ్డ అనిల్ వరకు కూడా అందరినీ కూడా పోసాని కృష్ణమురళి వీళ్ళందరినీ కూడా చూసుకుంటే కనుక మనం ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి కంకణం కట్టుకొని గజ్జి కట్టుకున్నట్టు ఏ రకంగా సిద్ధపడిపోతున్నారు మర్చిపోరు. కానీ ఏంటంటే వీళ్ళు చేయాల్సినటువంటి అరాచకాలన్నీ చేసేసి ఆ రోజు లేదు కాబట్టి ప్రజలు మీకు తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి దాన్ని కవర్ చేసుకోవాలి కాబట్టి జనంలోకి మా నాయకుడు వెళుతున్నాడు కాబట్టి ఆ వెళ్ళేటప్పుడు మీరు సెక్యూరిటీ ఇవ్వలేకపోతున్నారు కాబట్టి జనాలు రానికుండా సెక్యూరిటీ సమాధానం చెప్పాలన్నా ప్రజలకు సమాధానం చెప్పాలి. మీ కార్యకర్తలు మీ పార్టీకి సపోర్ట్ అయినటువంటి వ్యక్తులు సపోర్ట్ చేసినప్పుడు వీళ్ళు మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కాకపోతే ఎందుకు ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి తిట్టారు, లోకేష్ గారిని ఎందుకు తిట్టారు? ఇవన్నిటికీ మీరు సమాధానం చెప్పాలి. వాళ్ళ కుటుంబంలో ఉన్న వ్యక్తులు కూడా మీరు ఎందుకు ఆ రోజు తిట్టించారు? వీళ్ళ మీద ఆ రోజు మీరు అధికారంలో ఉండి ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? మీ కార్యకర్తలు కాదు, మీ పార్టీ సపోర్టర్స్ కాదు, ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అనేది వాళ్ళు ప్రజాక్షేత్రంలో సమాధానం చెప్పాలి. వాళ్ళ బోరుగడ్డ అనిల్ గారు అక్కడ రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తున్నారని కాదు, మిగతా కార్యకర్తలు కూడా ఇదే పరిస్థితి వస్తుంది. సకల శాఖ మంత్రి ఎలా పడితే కలిపి సకల శాఖ మంత్రి లోకేష్ గారు 3 పార్టీల అధినేతలకు ఒక సకల శాఖ మంత్రిని తయారు చేసుకున్నారు కదమ్మా. బురదేసేయడం ఈజీ అన్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బూతులు తిట్టేశారంటారు, లోకేష్ గారు ఆయనే ముఖ్యమంత్రి ఆయనే సకల శాఖ మంత్రి అని మీరు అంటున్నారు. బురదేసేయడం ఈజీ. మీ నాయకుడు చెప్తే ఒక డిఎస్పీని మార్చలేదంటే సకల శాఖ మంత్రి అయినే కదా. మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక డిఎస్పీ ప్లేకార్డ్ ఆడిస్తున్నాడు, ఇతన్ని మార్చండి అని చెప్తే మార్చలేదంటే సకల శాఖ మంత్రి లోకేష్ గారా కాదా? లోకేష్ గారు డిఎస్పీలో అవకతవకలు జరిగితే అది చూడాలి అంటే అది అక్కడ ఏదో పక్కన పెట్టేసి వేరే దాంట్లోకి పోతాడు. లోకేష్ గారు ఇక్కడ చూడాలి అంటే అక్కడ పోయి అక్కడ నమో అంటే చంద్రబాబు అంట, నమో అంటే మోడీ గారు అంట, కానీ ఎక్కడ మన అక్కడ ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ చేసుకుంటారు చెప్పుకోవడానికి పోతాడు. ఇక్కడ చేయండి అంటే ఇక్కడ చేయరు.
100 మీరు ఖాళీగా ఉన్నారు కాబట్టి అది ఆరోపణ చేయండి. ఒకటే నిరూపించేటువంటి సత్తా మీ దగ్గర ఉండదు. కార్యకర్తలను వాడుకొని నన్ను వదిలేశారు పాప రోడ్డు మీద. మీ పార్టీ కార్యకర్త బోరికంటే గోరుమారు ఏడుస్తుంటే దానికి సమాధానం తర్వాత మీ కార్యకర్తలను రోడ్డు మీద మీ కూటమి నాయకులు కలుస్తుంటే వాళ్ళు జారి పడకుండా మీరేందమ్మా? ఎస్ మోహన్ రెడ్డి గారు మీ అభిప్రాయం అర్థమైంది. సుధాకర్ గారు కంక్లూడ్ చేయండి, చివరికి చెప్పండి. మీరు ఇందాక నాకు మైకు బాగా తక్కువ ఇచ్చారండి. 2 విషయాలు. ఇందాక ఎనలిస్ట్ గా ఉండి నేను అనుకూలంగా మాట్లాడుతున్నా అన్నారు, కానీ ఇందాక ఆయన చెప్పినటువంటి పాషా కావచ్చు, ప్రసాద్ గారు కావచ్చు, నిన్నటి వరకు సాక్షిలో కూర్చుని విశ్లేషణ చేసిన వాళ్ళే ఈ రోజు వాళ్ళకి కొన్ని విషయాల మీద వాళ్ళకి నచ్చలేదు. మావిగాన్ తర్వాత వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. సో మరి వాళ్ళని అనలిస్టులు కాదు అని ఆయన అంటే నేను అనలిస్ట్ కాదని నేను ఒప్పుకుంటాను. ఒకటి. రెండోది, ఆయన దాకా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పాపం ఫోన్ ఉండదు కాబట్టి ఆయన మాట్లాడిన మాటలు ఆయన ఇనుండడు, అంటే బోరుగడ్డ అనిల్ మాట్లాడిన బూతులు ఆయన ఇనుండడు అని ఆయన అన్నారు. ఓకే, నేను అగ్రీ చేస్తా. జగన్మోహన్ రెడ్డి గారు బోరుగడ్డ లాంటి వ్యక్తి మాటలు ఇని ఉండకపోవచ్చు. నిండు అసెంబ్లీలో లోకేష్ గారిని అవమానించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా, మరి ఆ రోజు ఖండించుండి ఆ రోజే సభలో ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ఆ రోజే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తి మీద తప్పుడు మాటలు మాట్లాడితే ఊరుకోరు అనే విషయం ప్రజల్లోకి వెళ్ళేది. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హ్యాపీగా నవ్వాడు. ఆయన అసెంబ్లీలోకి వచ్చిన ఒకవేళ మన తప్పుడు మాట మాట్లాడుతున్నారేమో అని ఓడలేకుండా ఆయన హ్యాపీగా నవ్వాడు. మరి అది ఆ రోజు అది ఆయనే సమాధానం చెప్తే, మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్తే బాగుండేది. రెండోది, నేను 1 minute వీడియో ప్లే చేస్తా, ఒకసారి వినండి. ఆ స్క్రిప్ట్ బోండా ఉమ్మ గారు అసెంబ్లీలో తిడతాంటే చంద్రబాబు నాయుడు గారు 14 నుండి 19 వరకు నవ్వుతా కూర్చున్నారు. చింతమనేని ప్రభాకర్ గారు తిడుతుంటే బోండా ఉమ్మ గారు జగన్మోహన్ రెడ్డిని గాని, బోండా ఉమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారిని గాని, ఆయన సతీమణిని గాని, వాళ్ళ ఫ్యామిలీని గాని ఎవరైనా తిట్టారా? రాజకీయ విమర్శలు మీరు అసెంబ్లీలో రాజకీయ విమర్శలు చేస్తారు. అసెంబ్లీలో విశ్లేషకులుగా ఉన్నటువంటి వ్యక్తులు 2 పక్కల బ్యాలెన్స్ చేసి మాట్లాడితే విశ్లేషకులు అవుతారు. మీరు ఒక పక్కన మాట్లాడితే పార్టీకి సంబంధించిన వాళ్ళు అవుతారు తప్ప విశ్లేషకులు కాదు అని ఒక మాట మీరు చెప్పగలరా? బోండా ఉమా అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పై, నేను ఫ్యామిలీని తిట్టిన దాని గురించి మాట్లాడుతున్నాను కానీ రాజకీయ ప్రసంగాల గురించి ఫ్యామిలీలు అంటారండి. మీకేమైనా తెలిసి మాట్లాడుతున్నారు, తెలియక మాట్లాడుతుంది. నేల కొరికే అమ్మ అక్కని తిట్టుకుంటూ వచ్చినాడు అసెంబ్లీలో. ఏం మాట్లాడతాను? నరుకుతానా? నేల కొరికినాడు. అవి నా నోటితో మళ్ళీ ఎందుకు మాట్లాడుతారు? ఊరుకున్నది తెలిసి తెలియని మాటలు మాట్లాడితే ఎట్లా? అవునయ్యా, మీరు చూసి చెప్పాలి. చూడకుండా ఎవరు ఏం మాట్లాడారు? ఫ్యామిలీ ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయారు? తమరే కదా అధికారంలో ఉండేది. ఇప్పుడు అధికారం మాట్లాడింటే తమరే కదా అధికారంలో ఉండేది. అక్కడ చింతమనేని ప్రభాకర్ గారు ఎంఆర్ఓ జుట్టు పట్టి ఈడిస్తే ఏమి కేసులు పెట్టారు? ఆ పిలిచి రాజీ చేసుకున్నారు. ఉండాలి నీతులు చెప్పే అర్హత మీకు లేదని మీరెందుకు వరకు నీతులు చెప్పడానికి వచ్చారు? మీకు కావాల్సిన వాళ్ళకు మీకు కావాల్సినట్టు కేసులు కట్టుకుంటారు, మీకు కావాల్సిన వాళ్ళకి మీకు కావాల్సినట్టు రాజీ చేస్తారు. మీరు తప్పులు చేస్తే రాజీ చేస్తారు, ఎవరైనా తప్పులు చేయకుండా కేసులు కడతారు. మీరు నీతులు చెప్పుకుంటూ చెట్లతుంది సోదరా. మొన్న అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు గానీ, కొడాలి నాని మాట్లాడిన మాటలు గానీ, అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలు, అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడులు చేసే మాటలు, అంబటి రాంబాబు గారి ఇంట్లో బాంబులు కాలగొట్టే మాటలు, అంబటి రాంబాబు గారి కూతుళ్లను భార్యలను తిట్టే మాటలు మీకు మాత్రం సన్నగా ఉంటాయేమో. రైట్ మోహన్ రెడ్డి గారు, మీ అభిప్రాయం అర్థమైంది. అన్యదా భావించకండి, సమయం అయిపోయింది. సుధాకర్ గారు అన్యదా భావించకండి. రైట్, మీ యొక్క అభిప్రాయం అర్థమైంది. ధన్యవాదాలు సుధాకర్ గారు, ధన్యవాదాలండి మోహన్ రెడ్డి గారు, ధన్యవాదాలండి శంకర కృష్ణరెడ్డి గారు, ధన్యవాదాలండి మేడా విజయశేఖర్ రెడ్డి గారు. ఏదేమైనప్పటికీ కూడా బోరుగడ్డ అనిల్ ఏదైతే తన పూర్తి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు, సజ్జల రామకృష్ణారెడ్డి చాలా దారుణంగా నా పట్ల ప్రవర్తించాడు. గతంలో బాటిల్ క్యాప్ మూత ఓపెన్ చేసి మరి మంచినీళ్ళు బాటిల్ ఇచ్చి ఈ రోజున నేను ఇబ్బందుల్లో ఉంటే ఆ తర్వాత ఎవడు నువ్వు అని అడిగిన పరిస్థితి, కనీసం పార్టీ ఆఫీస్కి వెళ్తే అన్నం కూడా పెట్టని పరిస్థితి అని చెప్పి రోడ్డు మీద కూర్చుని తన భార్యతో కూడా మరి అతను ధర్నా అయితే చేశాడు. గతంలో నచ్చిన నేను ఈరోజు ఎందుకు ఈ రకంగా మాట్లాడైపోయారు, నన్ను జగన్మోహన్ రెడ్డి గారి దానికి దగ్గరికి వెళ్ళనివ్వకుండా చేయడానికి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఇలా చేస్తున్నారు అని చెప్పి ఆయన తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది. ఈ విషయం గురించి అసలు మీరేమంటారు? కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇదివాటి స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి. నమస్తే.